మా డాడీ.
Yeah, good afternoon, students. నేను చెప్పాను క్లాస్ స్టార్ట్ చేద్దామని చెప్పి 2 o'clockకి. ఇంకొక 1 minute ఉంది, 1 minute లో క్లాస్ స్టార్ట్ చేస్తాం. ఇంకెవరి కోసం వెయిట్ చేసేది లేదండి. ఇప్పుడు డైలీ మనకు చాలా టైం వేస్ట్ అయిపోతుంది. Is my voice audible to you? అంటారా? ఒక్క నిమిషం చూడండి. ఓకే, ఇక్కడ నార్మల్ గా ఏం లేదండి, జస్ట్ సింపుల్. ఇక్కడ చూడండి, ఏ కామా బి కామా సి అని చెప్పేసి ఇంట్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఇవన్నీ ఇట్లా రాసామనుకోండి, ఫర్ లూప్ పెట్టేసి ఇట్లా రాస్తే మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది, టైప్ ఆఫ్ ఏ అని ఏమొస్తుంది మనకు అవుట్పుట్. ఒకసారి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూపించమంటారా? చూడండి. ఓకే, చూడండి ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ప్రింట్ ఆఫ్ ఎఫ్ఐ అని చెప్తే చూడండి ఒకసారి. వెరీ గుడ్. చూడు, ఎనీ 3 వాల్యూస్ అన్నాం కదా, ఏదో ఒక వాల్యూ ఇచ్చేసాం మనం. తర్వాత వాట్ ఎవర్ మనకు నచ్చిన వాల్యూస్ ఇచ్చేసాం. మనకి క్లాస్ ఏమొచ్చిందండి, ఇంట్. క్లాస్ ఇంట్ అని వచ్చింది కదా, ఇది నోట్ చేసుకోండి మీరు. ఓకే, ఎవరికైనా అర్థం కాలేదు అంటే మళ్ళీ చెప్తున్నా. చూడండి, క్లాస్ ఏమొచ్చింది మనకు, ఇంట్ అని వచ్చింది కదా. ఒకసారి చూడండి. ఇప్పుడు ఇంకొకటి చేసి చూద్దాము. సెకండ్ ప్రోగ్రామ్ ఉంది కదా, సెకండ్ ప్రోగ్రామ్ ఇప్పుడు టైప్ చేశాను కదా నేను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ప్రోగ్రామ్ లో కామెంట్ పెట్టేద్దాం. సెకండ్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదండి, జస్ట్ ఇక్కడ ఏ కామా బి కామా సి అని 3 వాల్యూస్ ఇచ్చాను నేను. ఓకేనా, ఇక్కడ ఓన్లీ ఒక ఏ అనే వాల్యూ ఇచ్చాను. ఇది జనరేటర్ ఫంక్షన్ నాకు తెలుసు కాబట్టి నేను నెక్స్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేశాను ప్రింట్ అవ్వడానికి. ఇక్కడ చూడండి, నేను ఎఫ్ఐ ప్రెస్ చేశాను. ఎఫ్ఐ ప్రెస్ చేసిన వెంటనే మనకు ఒకసారి చూడండి, ఎఫ్ఐ నేను ప్రెస్ చేసిన వెంటనే మనకు చూడండి ప్రోగ్రామ్ రన్ అయింది. ప్రోగ్రామ్ లో రన్ అయిన తర్వాత అవుట్పుట్ ఏమొచ్చింది, ఎంటర్ ఎనీ 3 వాల్యూస్ సెపరేటెడ్ బై కామా. సేమ్ ఏదో ఒక 3 వాల్యూస్ ఇచ్చేద్దాం. 3 వాల్యూస్ ఇచ్చేద్దాం. ఇప్పుడు చూడండి 3 వాల్యూస్ ఇచ్చేస్తాను. నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, ఇప్పుడు క్లాస్ జనరేటర్ వచ్చేసింది. గమనించారా మీరు? ఇదనమాట. మీ ఎవరికైనా అర్థం కాలేదంటే మళ్ళీ చెప్పాను నేను. ఓకేనా, ఇదనమాట డిఫరెన్స్ జనరేటర్ ఎక్స్ప్రెషన్ కాను మన నార్మల్ ఇన్పుట్ రీడింగ్ అనమాట. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం వేరే టాపిక్ వెళ్ళిపోతాము. చూడండి ఒకసారి. ఓకే, ఇంకొకళ్ళు వేరే డౌట్ ఏదో అడిగారండి. ఇంకే డౌట్ అడిగారంటే స్ట్రింగ్ ఫార్మాటింగ్ వాటి గురించి అడిగారు కదా. దీంట్లో నేను పర్సంటేజ్ యూస్ చేస్తే కొంతమందికి అర్థం కావాలా, సార్ ఎట్లా యూస్ చేస్తారు సార్ అని. అంతేనా? చూడండి, జస్ట్ సింపుల్ అనమాట, ఏం లేదు. అవి ఏంటంటే 3 టైప్స్ ఉంటాయి అనమాట. ఓకేనా, స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అని, స్ట్రింగ్ ఫార్మాటింగ్ అని, ఓకే, తర్వాత ఎఫ్ స్ట్రింగ్స్ అని 3 ఉంటాయి అనమాట. ఓకే, త్వరగా 3 చూసేద్దాము.
మీకోసం మళ్ళీ రిపీట్ చేయడం యాక్చువల్గా స్ట్రింగ్స్ లో మీకు కవర్ అయి ఉంటే ఓకే, లేదు అంటే చూడండి. స్ట్రింగ్ ఇంటర్పోలేషన్, సారీ, ఓకే చూడండి. ఇది ఏం లేదండి, జస్ట్ ఇది కూడా చాలా సింపుల్ అండి, కాన్సెప్ట్ చాలా సింపుల్. దీంట్లో మీరు కష్టపడాల్సింది ఏం లేదు. ఓకేనా, చూడండి ఒకసారి మీరు జాగ్రత్తగా కానీ మీరు గమనిస్తే మీకు ఆటోమేటిక్ మీకు అర్థమవుతుంది. ఓకేనా, చూడండి ఒకసారి ఒక వేరియబుల్ కి ఒక స్ట్రింగ్ అసైన్ చేద్దాం. ఓకేనా, ఒక స్ట్రింగ్ అసైన్ చేసేసి ఎలా చేద్దాం, ఎట్లా చేద్దామంటే టుడే పర్సంటేజ్ ఐ, ఓకే, percentage I students, number of students attended per percentage S class. ఓకేనా, ఇది అనమాట నా స్ట్రింగ్. ఇది అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మీకు ఈ రోజు క్లాస్ కి ఇంతమంది, అంటే ఈ రోజు పైథాన్ క్లాస్ కి ఒక 300 మెంబర్స్ నాకు అటెండ్ అయ్యారు అని నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా, దానికి అనమాట నేను ఒక స్ట్రింగ్ రాశాను. ఇక్కడ ఏం రాశానంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నెంబర్ అనేది ఇప్పుడు నేను ఒక 4 క్లాసుల గురించి చెప్పాలనుకున్నాను అనుకోండి. ఒకసారి నేను పైథాన్ క్లాస్ గురించి చెప్పాలి, ఒకసారి క్లౌడ్ ఆర్కిటెక్ట్ క్లాస్ గురించి చెప్పాలి, ఇంకోసారి క్లౌడ్ కంప్యూటింగ్ క్లాస్ గురించి చెప్పాలి. అట్లాంటప్పుడు ప్రతిసారి నేను ఈ స్టేట్మెంట్ మళ్ళీ రిపీటెడ్ గా నాకు మళ్ళీ ఇట్లా 4-5 లైన్స్ రాసుకోవడం కంటే జస్ట్ ఇక్కడ పర్సంటేజ్ ఐ తర్వాత పర్సంటేజెస్ ఇట్లాగా మనం ఏదైనా ఈ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ మనం కానీ యూజ్ చేసామంటే సింపుల్ గా మనకు అయిపోతుంది అనమాట. ఓకేనా, చూడండి ఒకసారి ఇక్కడ నేనేం చేస్తానంటే ఆ పర్సంటేజ్ ఏంటో నేను డిఫైన్ చేస్తా. ఆ పర్సంటేజ్ ఏంటి డిఫైన్ చేస్తాను చూడండి. నాకు 300 మెంబర్స్ కావాలి, తర్వాత 300 మెంబర్స్ నాకు కావాలి. చెప్పండి ఏ క్లాస్ కండి, ఏ క్లాస్ కి నాకు కావాల్సింది? ఏదో ఒక పైథాన్ క్లాస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అనుకోండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ క్లాస్ కి నాకు 300 మెంబర్స్ నాకు కావాలి. ఓకేనా, నాకు ఇది అవుట్పుట్ అనమాట. ఒకసారి చూడండి అవుట్పుట్ ఏమొస్తుందో. మీకు ఒక్క నిమిషం, మీకు అవుట్పుట్ ఒక్క నిమిషం అండి. పైథాన్ ఒక్క నిమిషం స్ట్రింగ్ కదా, స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు? టుడే పర్సంటేజ్ ఐ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండెడ్. ఓకే ఒక్క నిమిషం. పైథాన్ ఉంది కదా, పైథాన్ ఏంటండి స్ట్రింగ్ కదా మనకు. స్ట్రింగ్ మనం ఏం పెట్టుకోవాలండి, స్ట్రింగ్ ఏం చేసుకోవాలి మనం? ప్రింట్ స్టేట్మెంట్ రాయాలి కదా, ప్రింట్ స్టేట్మెంట్ చేయాలా? చూడండి జస్ట్ మనం డిఫైన్ చేసాం కదా, డిఫైన్ చేసాము. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ప్రింట్ స్టేట్మెంట్ రాయాలి కదా, ప్రింట్ స్టేట్మెంట్ రాయకుండా మనకి ఎగ్జిక్యూట్ కాదు కదా. ప్రింట్ స్టేట్మెంట్ రాద్దామా? ప్రింట్ ఏ అని రాయాలి కదండి. జస్ట్ మనం ఏం చేసాం, స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ యూజ్ చేసాం. ప్రింట్ ఏ అని రాయాలి కదా, ప్రింట్ చేయాలి అంటే ఒకసారి ప్రింట్ చేసి చూద్దామా? ఇప్పుడు ఒకసారి చూడండి, మీకు అవుట్పుట్ నేను చూపిస్తాను. అవుట్పుట్ కనిపిస్తుందా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి స్టూడెంట్స్, అవుట్పుట్ మీకు కనిపిస్తుందా? నాకు రెస్పాండ్ అవ్వండి. చూడండి, టుడే 300 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండెడ్ ఫర్ పైథాన్ క్లాస్. ఓకేనా, ఇదనమాట. అంటే ఇక్కడ ఏంటి, నేను యాక్చువల్ గా నేను ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ 300 నెంబరు నేను స్ట్రింగ్ లో ఇవ్వలేదు, పైథాన్ అనేది నేను స్ట్రింగ్ లో ఇవ్వలేదు. నేను ఎలాగ ఇచ్చాను, పర్సంటేజ్లు ఇచ్చాను అనమాట. పర్సంటేజ్ ఐ తర్వాత పర్సంటేజెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే యూజ్ చేసేసి చూడండి, ఇక్కడ నేను మళ్ళీ దీన్ని ఏం మార్చానంటే 300 జస్ట్ 300 ఉంది కదా, ఈ 300 నేనేం చేస్తానంటే ఒక 250 చేస్తాను. 250 చేసేసి చూడండి ఒకసారి నేనేం చేస్తానంటే 250 చేస్తాను. 250 చేసేసి ఇక్కడ క్లాస్ ఉంది కదా, పైథాన్ క్లాస్ కాదు నాకు, క్లౌడ్ లిటరసీ అని నేను పెడతానండి. ఓకేనా, ఇప్పుడు ఒకసారి చూద్దామా, అవుట్పుట్ చూద్దామా? నేను స్ట్రింగ్ మళ్ళీ రాయలేదండి, జస్ట్ బ్రాకెట్ లో ఏదైతే ఉందో అది మార్చానండి నేను.
ఓకేనా. జస్ట్ బ్రాకెట్లు ఏదైతే ఉందో నేను అది మార్చానండి. ఒకసారి ఇప్పుడు చూడండి మీకు అవుట్పుట్ ఏమొస్తుందండి. టుడే 250 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండెడ్. ఓకేనా ఫర్ క్లౌడ్ లిటరసీ క్లాస్. చూడండి నేను జస్ట్ బ్రాకెట్ లో పర్సంటేజ్ దగ్గర ఏదైతే ఉందో అదే మార్చాను కదా. సో ఇక్కడ చూడండి నేను టోటల్ స్ట్రింగ్ రాసుకోకుండా జస్ట్ కౌంట్ అనేది ఆటోమేటిక్ గా మారిపోయింది. రిమైనింగ్ స్ట్రింగ్ అలా ఆటోమేటిక్ గా ప్రింట్ అయిపోయింది. ఇది అనమాట యూజ్. ఓకేనా మీకు అర్థమవుతుందా. ఓకే ఇదనమాట. ఇంకంతేనండి. ఇంకా జస్ట్ ఇంకా అన్ని కూడా సేమ్ అండి. ఇంకోటి ఏముంటుందంటే స్ట్రింగ్ ఫార్మాటింగ్ ఉంటుంది. ఒక్క నిమిషం. ఇది స్ట్రింగ్ సారీ మీకు నేమ్ రాంగ్ వెళ్ళిపోయింది. ఇది స్ట్రింగ్ ఫార్మాటింగ్. ఓకేనా. ఇప్పుడు నేను చెప్పబోయే స్ట్రింగ్ ఇంటర్పోలేషన్. మీరు నోట్ చేసుకోండి. మళ్ళీ మీకు సపరేట్ నోట్స్ ఏమి ఉండదు. రన్నింగ్ నోట్స్ నోట్ చేసుకోండి. ఓకేనా. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఈ పర్సంటేజ్లు ఉన్నాయి కదా, ఈ పర్సంటేజ్ల బదులు ఫ్లవర్ బ్రాకెట్స్ పెడతారు. అంతకన్నా ఏమి ఉండదు. చూడండి ఒకసారి. నేను యాజ్ ఇట్ ఈజ్ నేను కాపీ పేస్ట్ చేస్తున్నా. చూడండి కాపీ పేస్ట్ చేశానా. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫ్లవర్ బ్రషెస్ పెడతా. ఓకేనా. ఇక్కడ ఒకటి పెడదాం, ఇక్కడ ఒకటి పెడదాం. మీరు పర్సంటేజ్ మీరు స్ట్రింగ్ లో నేర్చుకోవాలి. ఇప్పుడు నా టైం వేస్ట్ అయిపోతుంది కదా నాకు మాడ్యూల్స్ క్లాస్. ఓకే డాట్ ఫార్మాట్. ఓకేనా డాట్ ఫార్మాట్ అని చెప్పేసి ఒక్క నిమిషం. స్ట్రింగ్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది కదా. స్ట్రింగ్ ఇక్కడ క్లోజ్ అయిపోయిందా. ఒకసారి రన్ చేసి చూద్దామా. ఇది కామెంట్ పెట్టేసామా. ఇది మొత్తం కామెంట్ పెడదామా. మళ్ళీ ఆ అవుట్పుట్ మనకు అవసరం లేదు కదా, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి నాకు అవుట్పుట్ ఏమొచ్చిందో చూడండి. టుడే 250 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండెడ్ ఫర్ క్లౌడ్ లిటరసీ. సేమ్ అవుట్పుట్ వచ్చింది కదా. చూడండి మీకు అవుట్పుట్ కనిపిస్తుందా. మనకి ఇందాక స్ట్రింగ్ ఫార్మాటింగ్ లో ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఏదో స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ లో కూడా మనకు సేమ్ అవుట్పుట్ వచ్చింది. ఓకేనా. మీకు గమనించారా. ఇందాక పర్సంటేజ్లు పెట్టాను, ఇప్పుడు ఏం పెట్టాను నేను ఫ్లవర్ బ్రాకెట్స్ అవి పెట్టాను. ఓకేనా మీకు ఓకేనా. మీరు క్లియర్ గా ఉన్నారా. చూడండి ఇక్కడ స్ట్రింగ్ ఫార్మాటింగ్ లో పర్సంటేజ్లు పెట్టాను నేను. ఇక్కడ ఏం చేశాను ఓన్లీ ఫ్లవర్ బ్రషెస్ పెట్టేసి ఇక్కడ డాట్ ఫార్మాట్ అని పెట్టేశాను. ఓకేనా ఓకేనా. క్లారిటీగా ఉందా ఇప్పుడు మీకు. ఒకసారి రెస్పాండ్ అవ్వండి. స్ట్రింగ్ ఫార్మాటింగ్ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్. అదనమాట. ఇంకోటి ఇప్పుడు ఇది కూడా కామెంట్ పెట్టేద్దాం. ఇది కూడా కామెంట్ పెట్టేసి ఇంకొకటి ఉంది ఎఫ్ స్ట్రింగ్ అని ఉంటుంది. ఎఫ్ స్ట్రింగ్స్ కూడా బాగుంటుందండి. జస్ట్ ఎఫ్ అని పెడితే సరిపోతుంది. చూడండి ఎఫ్ స్ట్రింగ్స్ అనమాట. హ్యాష్ ఎఫ్ స్ట్రింగ్స్ అంటారు. ఏం లేదు ఇవి. చూడండి ఒకసారి ఇక్కడ ఎలాగిద్దామంటే మనం ముందుగానే డిఫైన్ చేద్దాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంది కదా n ఈక్వల్ టు అని చెప్పేసి ఏమో n ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ అని పెడదాం. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఏదో ఒక నెంబర్ ఇవ్వండి. రన్ టైమ్ లో తీసుకుందాం. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అటెండెన్స్ కౌంట్ ఇలాగ ఒక రన్ చేద్దాము దీన్ని. తర్వాత ఎన్ తర్వాత ఎం అని చెప్పేసి ఏదో ఒక స్ట్రింగ్ ఇద్దాము. ఇన్పుట్ ఆఫ్ స్ట్రింగ్ కాబట్టి మనకు టైప్ కాస్టింగ్ అవసరం లేదు కదా. ఏ క్లాస్ ఇద్దాం. పైథాన్ క్లాస్ ఇద్దామా. పైథాన్. ఓకే స్ట్రింగ్ కాబట్టి మనకు సారీ ఇన్పుట్ అన్నా కదా. ఓకే క్లాస్ నేమ్ రన్ టైమ్ లో చేద్దాం. క్లాస్ నేమ్. ఓకే క్లాస్ నేమ్ ఇద్దామా. క్లాస్ నేమ్. ఓకే తర్వాత వచ్చేసేసి ఇప్పుడు మనం ఏం చేద్దాం. స్ట్రింగ్ ఫార్మాటింగ్ రాద్దామా. ఏ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఏ ఈజ్ ఈక్వల్ టు ఇలాగే రాద్దాం. టోటల్ యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్ చేద్దాం. ఇది మళ్ళీ మీరు వేరేది ఏదో నేను చెప్తున్నా అనుకుంటారు. ఇదే చెప్తున్నా నేను, కొత్త కాన్సెప్ట్ ఏం చెప్పట్లా. చూడండి ఏ ఈక్వల్ టు అని చెప్పేసాను.
కాకపోతే ఇక్కడ నేను ఏం చేశానంటే ఎఫ్ అని ఒక ఎఫ్ అని చెప్పేసి ఒకటి పెడుతున్నాను అనమాట. ఓకేనా, ఒక్క నిమిషం ఎఫ్ స్ట్రింగ్ కదా, స్మాల్ ఎఫ్ పెట్టాలి కానీ ఇక్కడ ఏమి ఇద్దాము, ఎన్ ఇద్దామా, ఎన్ ప్రింట్ అవ్వాలి మనకు. ఇక్కడ కోర్స్ నేమ్ ఏం ప్రింట్ అవ్వాలి, మనకు ఎం పైథాన్ క్లాస్ అని ప్రింట్ అవ్వాలి. ఒకసారి రన్ చేద్దాం ఏదైనా ఓకే ఎర్రర్ వచ్చింది అంటే మనం తర్వాత చూద్దాం. ఓకే రన్ చేసాను చూడండి, అటెండెన్స్ కౌంట్ అడుగుతుందండి. అటెండెన్స్ కౌంట్ ఎంత ఇద్దాము, 300 ఇద్దామా, 400 ఇద్దాము. క్లాస్ నేమ్ ఏమి ఇద్దామండి, పైథాన్ అని ఇద్దామా, పైథాన్. ఓకే 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 ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ రాయాలా, మీరు గమనించలేదు, నేను గమనించలేదు. చూడండి ఇక్కడ నేను ప్రింట్ ఏ అని రాయలేదు కదా, ప్రింట్ ఆఫ్ ఏ అని రాయాలి కదా. ఇప్పుడు చూడండి మీకు అవుట్పుట్ కనిపిస్తుందా, షేర్ చేస్తున్నాను చూడండి. అటెండెన్స్ కౌంట్ 400 ఇద్దాం, తర్వాత క్లాస్ నేమ్ ఏమి ఇద్దామండి, పైథాన్ అని ఇద్దాం. ఓకే అవుట్పుట్ చూడండి, టుడే 400 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండెడ్ ఫర్ పైథాన్ క్లాస్. సేమ్ వచ్చిందా లేదా, సేమ్ స్ట్రింగ్ ప్రింట్ అయింది. ఆ 400 ఇక్కడికి వచ్చేసింది, ఆ పైథాన్ అనేది మనకి ఇక్కడికి వచ్చేసింది చూడండి. ఓకేనా, ఎఫ్ స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, ఇదనమాట. ఓకే స్టూడెంట్స్ ఒకసారి మీకు అర్థమైందా, ఇట్లా అంటే ఇట్లా 3 టైప్స్ ఉంటాయి అనమాట మనకు స్ట్రింగ్స్ లో. మనం ఎట్లాగైనా డిఫైన్ చేసుకోవచ్చు రన్ టైమ్ లో చేసుకో. అంటే ఇక్కడ ఏం లేదండి, ఇవన్నీ మనకి ఎక్కడ యూజ్ చేస్తామంటే, మనం ఇక్కడ ఇప్పుడు ఒక స్ట్రింగ్ ఇచ్చాము, బాగానే ఉంది, ఇక్కడ ఒక స్ట్రింగ్ ఇచ్చాము, కానీ ఇక్కడ ఏదో ఒక వేరియబుల్స్ ఉంటాయి, కౌంట్ మారుతూ ఉంటుంది, తర్వాత క్లాస్ మారుతూ ఉంటుంది, అట్లాగా మారుతూ ఉంటాయి కదా. వాటి కోసం అని చెప్పేసి మనకి స్ట్రింగ్ ఫార్మాటింగ్, స్ట్రింగ్ రిలేషన్, ఎఫ్ స్ట్రింగ్స్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఓకేనా, నేనేం చేస్తానంటే నాకు అలవాటు కదా ప్రోగ్రామ్స్ వీటితో రాయటం, అందుకని నేను డైరెక్ట్ గా వాటిలో రాసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో మొన్న మీకు అర్థం కాలేదన్నారు కదా, రికర్షన్ లోనే అక్కడ యూజ్ చేస్తాం ఈ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అనేది. అక్కడ ఎవరో ఒక స్టూడెంట్స్ అర్థం కాలేదన్నారు, అందుకని ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నా క్లారిటీగా. మీకు అర్థమైందా, ఇక్కడ వరకు మీకు అర్థమైందా స్టూడెంట్స్? నిన్న ఇది డౌట్ అడిగారు, జనరేటర్ ఎక్స్ప్రెషన్ ఒక డౌట్ అడిగారు, ఎట్ ఏ టైం ఫర్ లూప్ లో 3 టైమ్స్ యూజ్ చేస్తున్న ఎక్స్ప్రెషన్ కి జనరేటర్ ఎక్స్ప్రెషన్ కి డిఫరెన్స్ అడిగారు. తర్వాత స్ట్రింగ్ ఇంటర్పోలేషన్, ఫార్మాటింగ్, స్ట్రింగ్స్ వీటి గురించి ఒక డౌట్ అడిగారు. మీ డౌట్స్ క్లారిఫై అయ్యా? మనకు 2:30 అయిపోయింది, మనకి ఇంకా 1.5 hour ఉంది, మనం మాడ్యూల్ స్టార్ట్ చేద్దాం. అదనమాట, మాడ్యూల్స్కి వెళ్ళిపోవచ్చు కదా, నో ప్రాబ్లం కదా ఇప్పుడు మీకు. ఓకే స్టూడెంట్స్ వాట్సాప్ లో మన ఫ్రెండ్స్ ఎవరు క్లాస్ లింక్ అడుగుతున్నారు, ఒకసారి పోస్ట్ చేయండి. క్లాస్ లింక్ అడుగుతున్నారు చూడండి, పోస్ట్ చేయండి ఒకసారి, వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయండి క్లాస్ లింక్ అంట. చూడండి ఇప్పుడు మనకి ఈ రోజు ఏంటి అంటే కాన్సెప్ట్ మాడ్యూల్స్. రన్నింగ్ నోట్స్ రాసుకోనండి మాడ్యూల్స్ కి. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాడ్యూల్స్ మీకు మెయిన్ ఏంటంటే, మీరు రన్నింగ్ నోట్స్ లేదు అంటే మీకు చాలా ఇబ్బంది పడతారు, నా రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఓకే మాడ్యూల్స్ ఇన్ పైథాన్ ఓకేనా, చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాన్సెప్ట్. మీరు ఏదో చూసి పెద్ద టాపిక్ అనుకోమాకండి, చాలా ఈజీ టాపిక్. ఓకేనా, అది మీరు జాగ్రత్తగా వింటే మీకు చాలా ఈజీ టాపిక్ అనమాట. ఓకే లేదు అంటే మీకు ఏమీ అర్థం కాదు, అసలు ఏమీ అర్థం కాదు, కన్ఫ్యూజన్ వస్తుంది. ఓకే జాగ్రత్తగా వినండి, మాడ్యూల్స్ ఇన్ పైథాన్. ఓకేనా, ఓకే ఫంక్షన్ అంటే నాకు డెఫినేషన్ చెప్పండి. ఫంక్షన్ అంటే డెఫినేషన్ చెప్పండి, మీ ఫంక్షన్స్ అయిపోయాయి కదా, ఫంక్షన్ అంటే డెఫినేషన్ చెప్పండి త్వరగా. వాట్ ఈజ్ ఫంక్షన్? మీకు ఆల్రెడీ చెప్పాను, కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ కాదు. ఎలిమెంట్ అంటే మళ్ళీ వేరే వస్తుంది, లిస్ట్ లో ఎలిమెంట్స్ 1 or 2 మెంబర్స్ ఉంటాయి కదా, అవి వస్తుంటాయి. కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటాం కదా. ఓకే కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటాం కదా. తర్వాత మాడ్యూల్స్ అంటే ఏంటి, మాడ్యూల్స్ కూడా మీకు ఆల్రెడీ నేను చెప్పా, మాడ్యూల్స్ గురించి కూడా నేను చెప్పాను. వాట్ ఈజ్ మాడ్యూల్, ఐడియా ఉందా? మాడ్యూల్ అంటే ఏంటి? అవునండి మనకి ఫంక్షన్ అంటే ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ which is used to perform a specific task అన్నమాట. ఓకేనా, ఈ మాడ్యూల్స్ అంటే ఏంటండి, కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్, ఫంక్షన్స్, ఇంకా తెలుసు కదా ఊప్స్ కాన్సెప్ట్ లో క్లాసులు ఉంటాయి కదా, అండ్ సో ఆన్. ఓకేనా,
కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా? ఇదన్నమాట. మీకు అర్థమవుతుందా? కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్, ఫంక్షన్స్, క్లాసెస్ ఈజ్ నథింగ్ బట్ ఏ మాడ్యూల్ అనమాట. ఓకేనా? ఒకసారి చూడండి, ఇక్కడ మీరు మాడ్యూల్ అనేది మీకు ఆల్రెడీ మనకు తెలుసు కదా, టైప్స్ తెలుసు కదా. మన ఫంక్షన్ లో టైప్స్ ఏమి ఉన్నాయి, మనకు టైప్స్ ఏమేమి ఉంటాయి. ఓకే, ఫస్ట్ టైప్ ఏంటి మనకు? ఒకటేమో ఆల్రెడీ బిల్ట్ ఇన్ ఉంటుంది. ఓకే, బిల్ట్ ఇన్ ఉంటుంది. ఇంకోటి ఏంటి? రెండోది ఏంటంటే యూజర్ డిఫైన్డ్. ఓకేనా? మీకు అర్థమవుతుందా? చూడండి, బిల్ట్ ఇన్, యూజర్ డిఫైన్డ్ ఉంటాయి కదా. ఇక్కడ ఏంటంటే బిల్ట్ మాడ్యూల్స్ లో కూడా బిల్ట్ ఇన్ మాడ్యూల్ ఉంటుంది, తర్వాత యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా. చూడండి ఒకసారి, మీకు తెలుసు బిల్ట్ ఇన్ మాడ్యూల్స్. బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ తెలుసు కదా. ఎగ్జాంపుల్ చూడండి, నిన్న మీరు మ్యాథ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసి రాశారా? మ్యాథ్ మాడ్యూల్ మీరు మీకు ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, మ్యాథ్ మాడ్యూల్ అని చెప్పేసి. ఎగ్జాంపుల్. ఓకే, సరే, ఒకవేళ అప్పుడు వినలేదు అంటే ఇప్పుడు వినండి, నేను చెప్తాను. ఫస్ట్ ఏం చేయాలి? మాడ్యూల్స్ ఏం చేయాలి? నోట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ ఎప్పుడైనా ఒకసారి నోట్ చేసుకోండి. మాడ్యూల్ అని ఎప్పుడైతే ఉందో, ఓకేనా, అది ఎప్పుడైనా సరే ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇంపోర్ట్. ఓకేనా, ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఒక మాడ్యూల్ ని నోట్ చేసుకున్న పాయింట్, ఎప్పుడైనా సరే ఒక మాడ్యూల్ ని మన కరెంట్ ఫైల్లో మనం ఏదైతే ఒక ఫైల్ ఇప్పుడు రాస్తున్నామో, చూడండి, ఇప్పుడు ఏదైతే ఒక ఫైల్ రాస్తున్నామో మనం, ఆ ఫైల్లో మనం ఏదైనా ఒక మాడ్యూల్ ని మనం యూజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఏం చేయాలంటే దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, మన ఫైల్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. నోట్ చేసుకోండి, ఫస్ట్ ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే అదేనండి సింటాక్స్ నేను చెప్తుంది. ఓకేనా? అదనమాట. ఫస్ట్ ఇంపోర్ట్ అనే నేను సింటాక్స్ నే వన్ బై వన్ నేను చెప్తాను అన్నమాట. అంటే ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి మనం. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అంటే ఇంపోర్ట్ చేసుకోవాలి అని చెప్తున్నా బాగా, దేన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, దాని నేమ్ పెట్టాలి ఇక్కడ, అంటే మాడ్యూల్ నేమ్. ఓకేనా? మాడ్యూల్ యొక్క నేమ్ అనమాట. ఓకేనా? ఇదనమాట. చూడండి, ఇంపోర్ట్ అని పెట్టాలి అంటే మనం ఫైల్లోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, నాకు అది యూజ్ చేసుకోవాలి, నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. దేన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, దాని పేరు పెడతాం అనమాట, మాడ్యూల్ నేమ్ అని. ఓకేనా? చూడండి, ఇక్కడ ఒక మాడ్యూల్ నేమ్ ఏంటి చెప్పండి. ఎగ్జాంపుల్ మ్యాథ్ మాడ్యూల్ తీసుకుందామా? ఇంపోర్ట్ మ్యాథ్ మాడ్యూల్ తీసుకుందామండి. ఇంపోర్ట్ మ్యాథ్ చేద్దామా? మ్యాథ్ మాడ్యూల్ చేద్దామా? ఇదనమాట ఇంపోర్ట్ మ్యాథ్ అనమాట. ఇది ఒక మాడ్యూల్ అనమాట. ఈ మాడ్యూల్ ని మీరందరూ ఫాలో అవుతున్నారా? జాగ్రత్తగా వినండి. ఇది ఒక మాడ్యూల్ అనమాట. మ్యాథ్ అనేది ఒక మాడ్యూల్ అనమాట. ఇక్కడ నేనేం చేయాలి అంటే ఒకసారి ఈ మ్యాథ్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నాకు ఏవైతే ఆపరేషన్స్ ఉన్నాయో ఆ ఆపరేషన్ చేసుకోవచ్చు అనమాట. మ్యాథ్ మాడ్యూల్ ఉంది కదా, ఒకసారి మ్యాథ్ మాడ్యూల్ ఆపరేషన్స్ ఏమో ఉంటే మనకు తెలుసు కదా. ఒకసారి చూడండి, ప్రింట్ ఆఫ్ అని పెడతాను. ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి ఒక్క నిమిషం రన్ టైంలో తీసుకుందామా? రన్ టైంలో ఏదైనా ఇన్పుట్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది బాగా. ఒక 2 వాల్యూస్ తీసుకుందామా రన్ టైంలో? ఆల్రెడీ ఇక్కడ టైప్ చేసినట్టున్నాం కదా, ఒకసారి కాపీ పేస్ట్ చేసుకున్నాం, మీకు టైం వేస్ట్. ఓకే, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఎంటర్ ఎన్ వాల్యూ, ఒక వాల్యూ తీసుకుందాం. ఇక్కడ 2 నెన్స్ పడ్డాయా, ఒక్క నిమిషం డిలీట్ చేస్తాను. ఒక ఎన్ వాల్యూ తీసుకుందామండి. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ వాల్యూ తీసుకున్నాం. తర్వాత ఏం చేద్దాం, ఇంకొక వాల్యూ తీసుకున్నామా, ఎం అనే వాల్యూ, ఒక వాల్యూ తీసుకున్నాం. ఓకే, 2 వాల్యూస్ తీసుకున్నాం. నేను 2 వాల్యూస్ తీసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఆపరేషన్స్ చేద్దామా? ప్రింట్ ఆఫ్ అని చెప్పేసాను. ఏం చేద్దాం, ఆపరేషన్స్ పవర్ చేద్దామా? ప్రింట్ ఆఫ్ అని చెప్పేసాను. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోండి. మీరు ఒక పాయింట్ మీరు నోట్ చేసుకోండి. ఏం నోట్ చేసుకోవాలి అంటే ఎప్పుడైనా సరే ఒక మ్యాథ్ మాడ్యూల్ మనం ఇంపోర్ట్ చేసాం, బాగానే ఉంది, కానీ ఇక్కడ మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేసేటప్పుడు, ఓకేనా, మనం ఒక ఏదైనా సరే మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్ మనం ప్రింట్ చేసేటప్పుడు, ఓకే, మనం ఏం చేయాలి అంటే మ్యాథ్ ఆ మాడ్యూల్ పెట్టాలి, మాడ్యూల్ డాట్ తర్వాత దాంట్లో ఉన్న ఫంక్షన్ పేరు పెట్టాలి. పవర్ పెడదామా? పవర్ ఆఫ్. చూడండి మనకు ఆటోమేటిక్గా అన్ని వచ్చేసాయి వాల్యూస్. చూడండి
చూడండి పవర్ అని వచ్చేసి ఏవైతే అన్ని వచ్చాయి మాడ్యూల్ మనం ఎప్పుడు చేసుకోగానే మనకి ఎన్ని వచ్చేసాయి చూడండి. ఓకేనా, ఇదనమాట పవర్ ఆఫ్. ఓకే, పవర్ ఆఫ్ అని పెట్టేశాను. ఏం పవరు, ఒక్క నిమిషం ఇక్కడ ఎం పెట్టాలి కదా, ఎం. ఓకే, చూడండి పవర్ ఆఫ్ అని చెప్పేసేసాను. తర్వాత ఎన్ కామా ఎం పెడదామా, ఎన్ కామా ఎం అని పెడదామా. ఓకే, వేరియబుల్ మార్చాను. ఓకే, చూడండి మ్యాథ్ ఆఫ్ అని పెట్టాలి కంపల్సరీ. నోట్ చేసి సెకండ్ పాయింట్ నోట్ చేసుకోండి. ఎప్పుడైనా సరే ఇవి ఏంటి అంటే ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ కాబట్టి ఈ మ్యాథ్ అనే మాడ్యూల్ ఉంది కదా, నేనేం చెప్పాను, మాడ్యూల్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ ఫంక్షన్స్ క్లాసెస్ అని చెప్పే కదా. అంటే మాడ్యూల్లో ఆల్రెడీ ఫంక్షన్స్ క్లాసెస్ వేరియబుల్స్ అన్ని ఉన్నాయన్నమాట. ఈ మ్యాథ్ మాడ్యూల్లో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ గా ఉన్నది కదా, దాంట్లో నేను ఒకటి ఇంపోర్ట్ చేసుకున్నా, పవర్ అనేది పెట్టుకున్నాను నేను. ఓకేనా, ఈ పవర్ అనే ఫంక్షన్ ఆల్రెడీ మ్యాథ్ మాడ్యూల్లో ఉందన్నమాట. ఓకేనా, మీకు అర్థమవుతుందా, ఇదనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఇద్దామా, ప్రింట్ ఆఫ్ స్క్వేర్ చేద్దామా, ఏదైనా నెంబర్ని స్క్వేర్ చేద్దామా. ప్రింట్ ఆఫ్ అని చెప్పేసాను, మ్యాథ్ ఎంఈటిహెచ్ మ్యాథ్ డాట్ స్క్వేర్ చేద్దామా. స్క్వేర్ కి ఏంటంటే SQRT, సో స్క్వేర్ రూట్ అనమాట. స్క్వేర్ రూట్ చేద్దామా, స్క్వేర్ రూట్ ఆఫ్ అని చెప్పేసాను. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ చేద్దామా, ఎన్కి స్క్వేర్ రూట్ ఇద్దాం. ఓకేనా, ఎన్కి స్క్వేర్ రూట్ చేద్దాం. తెలుసు కదా, రూట్ తెలుసు కదా మనకు, స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ అని తెలుసు కదా, అలాగనమాట. ఇంకొకటి ఏం చేద్దాం, సైన్ చేద్దామా, సైన్ వాల్యూ చేద్దామా. METH మ్యాథ్ డాట్ సైన్ వాల్యూస్ తెలుసు కదా, సైన్స్ కొసైన్స్ తెలుసు కదా. తర్వాత సైన్ 45 ఇద్దామా, సైన్ 45 ఇద్దాం. తర్వాత ఇంకేం చేద్దాం, చాలా చేసుకోవచ్చు మనకు. ఓకే, ప్రింట్ ఆఫ్ అని చెప్పేద్దాం. లాగర్థం యూస్ చేద్దామా. చూడండి, ఒకటేమో పవర్ యూస్ చేస్తాం, ఒకటేమో స్క్వేర్ రూట్ యూస్ చేస్తాం, ఒకటేమో ట్రిగనోమెట్రీలో సైన్ యూస్ చేస్తాం, ఇంకోటి ఏం చేద్దాం, లాగర్థం యూస్ చేద్దామా. మ్యాథ్ ఆఫ్ మ్యాథ్ డాట్ లాగ్ 10 వేద్దామా, లాగ్ 10 వేద్దామా. లాగ్ 10 ఆఫ్ ఎం ఇద్దామా, ఎం వాల్యూ ఇద్దామా, ఎం ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దామా, ఇది కామెంట్ పెట్టేద్దాం, మనకు అనవసరమైన కామెంట్ పెట్టేసుకోవడమే. ఓకేనా, ఒకసారి అన్ని రన్ చేద్దామా. చూడండి F5 ప్రెస్ చేస్తున్నా, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా చూడండి. ఓకే, ఇప్పుడు మీకు కనిపిస్తుంది, అవుట్పుట్ కనిపిస్తుంది కదా. ఎన్ వాల్యూ అడుగుతున్నారండి, ఎన్ వాల్యూ ఎంత ఇద్దాం మనం. ఎన్ వాల్యూ స్క్వేర్ రూట్ కూడా పెట్టాం కదా, స్క్వేర్ రూట్ కూడా పెట్టాం కాబట్టి ఒక 16 ఇద్దామా. ఎన్ వాల్యూ ఒక 16 ఇద్దామా, ఎన్ వాల్యూ ఒక 16 ఇద్దాము. ఓకే, తర్వాత ఎం వాల్యూ ఇద్దామా, ఎం వాల్యూ లాగ్ ఇద్దాము, లాగ్ రాసాం కాబట్టి 10 ఒక 100 ఇద్దాం, అంటే మీకు సింపుల్ గా అర్థమవుతుంది కాబట్టి. చూడండి ఒకసారి చూడండి, ఓహో ఓకే, 16/100 అంటే చాలా వెళ్ళిపోయిందండి. పైథాన్ లో వాల్యూ ఉంది కదా, ఆ పైథాన్ వాల్యూలో కూడా సరిపోవట్లేదు దీనికి. సో ఒక వాల్యూ తక్కువ ఇద్దాంలే, అంటే వాల్యూ కరెక్ట్ గానే వచ్చింది. 16/100 అంటే మనకి ఎంత వస్తుంది అంటే ఆ వాల్యూ మొత్తం ఇక్కడ వచ్చేసింది. కానీ ఇక్కడ చూడండి ఈ ప్లస్ అది ఉంది కదా, బట్ మీకు ఏంటంటే ఒక చిన్న వాల్యూ ఇస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మనం పెద్ద వాల్యూ ఇచ్చాం కదా, 4 ఇద్దాం. 16 బదులు 4 ఇద్దాంలే. ఓకే, 4 ఇద్దాం. చూడండి ఒకసారి, మనం ఏ వాల్యూస్ అయినా ఇసుకోవచ్చు. మీకు ఏంటంటే జస్ట్ ఇప్పుడు మీకు కొంచెం అర్థం కావడం కోసం నేను ఒక చిన్న వాల్యూ ఇస్తాను. ఏమి ఇద్దాం, ఎన్ వాల్యూ 4 ఇద్దామా. ఎం వాల్యూ ఎంత ఇద్దాం, ఎన్ వాల్యూ ఎంత ఇద్దాం, 10 ఇద్దామా. చిన్న వాల్యూ తీసుకుందాం ఫస్ట్, చిన్న వాల్యూస్ తీసుకుందాం, ఎందుకైనా మంచిది. చూడండి చిన్న వాల్యూ తీసుకుని చూడండి, 4 ఇచ్చాము, 10 ఇచ్చామండి. ఇక్కడ నేనేం చేశాను, 4 పవర్ ఇచ్చాను కదా, నేను ఇందాక పవర్ ఆఫ్ 4 పవర్ 10 అన్నాను. ఓకే, 4 పవర్ 10 అంటే మీ క్యాల్కులేట్ చేయండి, ఇంతే వస్తుందా. 4 పవర్ 10 అంటే ఇంతేనా, ఇంకేమన్నా రాంగ్ ఉందా. 4 × 4 × 4 × 4 × 4 అలాగా 10 టైమ్స్. 0.0 అండి, దాని ఏముందండి, డెసిమల్ పాయింట్ అండి. డెసిమల్ పాయింట్ తర్వాత ఏమున్నా సరే మీకు దాని వాల్యూ ఏం లేదు కదా, దానివల్ల మీకు కంగారు పడకండి. ఓకేనా, అంతేనా. 1048576 అంతేనా, వచ్చింది కరెక్టే. తర్వాత ఆపరేషన్ ఏం చేసాం మనం, స్క్వేర్ రూట్ చేసామా. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 చేసాం కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే ఎంత, 2.0నే కదా. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే ఎంతని, 2.0నే, అదే 2నే. ఓకే, మనం టైప్ కాస్టింగ్ చేసుకుంటే సరిపోతుంది, పాయింట్స్ అన్ని ఎగిరిపోతాయి. ఇంట్ ఆఫ్ అని పెట్టుకున్నాం అనుకోండి, ఈ ఫ్లోట్ వాల్యూస్ కదా, ఇంట్ ఆఫ్ అని పెట్టుకుంటే ఈ పాయింట్స్ తర్వాత అన్ని ఎగిరిపోతే జస్ట్ ఇంటి వాల్యూ వస్తుంది. దాని గురించి మనం పెద్ద ఆలోచించాల్సిన పనిలే.
ఓకేనా. తర్వాత sin 45 కదా, sin 45 వాల్యూ ఎంతండి? ఇంతేనా? రాంగా? sin 45 ఇచ్చామా? ఒక నిమిషం. sin 45 అని ఇచ్చింది మనం ప్రోగ్రామ్ లో. ఏమి ఇచ్చాము? sin ఆఫ్ అని ఏమి ఇచ్చాం మనం? ఓకే, sin 45 అంతే. sin 45 వాల్యూ ఎంత? ఓకే, అంతేనండి 45. ఓకే, అదనమాట. ఓకే, ఆన్సర్ కరెక్ట్ గానే వచ్చిందా? ఓకే, మనకు 1/√2 అలా వేసుకుంటాం కదా. ఓకే, దాన్ని మీరు ఓకే మీరు ఏం చేస్తారంటే 1/√2 కదా, √2 అంటే ఎంత వస్తుంది మనకు? వాల్యూ ఎంత వస్తుంది? √2కు ఒక వాల్యూ ఉంటుంది కదా, ఎంత? 1.414. ఓకే, ఎంత వాల్యూ ఉంటుంది కదా సంథింగ్. సో 1/1.414 సంథింగ్, అంతేనండి 1.414 కదా. 1/1.414 వేయండి. అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ √2 అనేది ఇర్రేషనల్ నెంబర్. మీకు రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ ఐడియా ఉందా? మీకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కానీ లేదు అంటే మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే మీకు రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ ఐడియా ఉంటాయి అనమాట. రేషనల్ నెంబర్ అంటే ఏంటంటే p/q ఫార్ములా రాస్తాం. ఇర్రేషనల్ నెంబర్ ఏంటి అంటే p/q ఫార్ములా రాయలేము అనమాట. ఏంటంటే అసలు ఇన్ఫినిటీ వస్తాయి అనమాట డెసిమల్ తర్వాత. 1.41428677948 అన్సో అది ఇన్ఫినిటీ వాల్యూస్ వస్తాయి అనమాట పాయింట్ తర్వాత. అది రిలేషనల్ నెంబర్ అంటారు. సో అది కొంచెం మీకు స్టాటిస్టిక్ మ్యాథ్స్ ఐడియా ఉంటే మీకు వస్తుంది అనమాట, ఐడియా ఉంటుంది. అదనమాట 1/1.414 ఎక్సెట్రా వేసాం అనుకోండి, అప్రాక్సిమేట్లీ మీకు ఇదే వాల్యూ వస్తుంది. ఓకేనా. తర్వాత లాగ్ వాల్యూ రాయండి. లాగ్ వాల్యూ నేను ఎంత ఇచ్చాను? log 10 ఇచ్చాను కదా. log 10 బేస్ 10 లాగ్ వాల్యూ తెలుసా మీకు? మ్యాథ్స్ ఐడియా ఉంటే అర్థమవుతుంది. log 10 బేస్ 10 అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్ 1 అండి. ఓకేనా. log 100 అనుకోండి, 100 అంటే 10 స్క్వేర్ వెళ్ళిపోతుంది, 10 ముందుకు వస్తుంది లాగ్ ముందుకి. సో 2 into log 10 బేస్ 10 వస్తుంది, 2 అని ఆన్సర్. ఓకేనా. ఇది 1000 అనుకోండి, 10 క్యూబ్ అనుకోండి, 3 ముందుకు వస్తుంది అనమాట. 3 into log 10 బేస్ 10 అవుతుంది, ఆన్సర్ 3 అవుతుంది. ఓకేనా, అలాగనమాట. సో ఇప్పుడు మనం 10 ఇచ్చాం కదా, సో log 10 బేస్ 10 వాల్యూ 1. ఓకేనా, మనకు సరిపోయింది కదా, కరెక్టే కదా, అదనమాట. సో మనకు అన్ని వాల్యూస్ కరెక్ట్, మనం రాసిన ప్రోగ్రామ్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందా? సో అక్కడ మీకు నేను ఇక్కడ ఆన్సర్స్ ఏమి వచ్చాయి పక్కన పెట్టేసేయండి. మాడ్యూల్స్ గురించి నేను ఏం చెప్తున్నాను అంటే, ఇక్కడ పవర్ అని, SQRT అని, సైన్ అని, log 10 అని, ఇవన్నీ కూడా ఇన్బుల్ట్ ఫంక్షన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇన్బుల్ట్ ఫంక్షన్స్. దేనికి? ఈ మ్యాథ్ అనే మాడ్యూల్ ఉంది కదా, ఈ మ్యాథ్ అనే మాడ్యూల్ ఇన్బుల్ట్ ఫంక్షన్స్ అన్నమాట అవి. ఓకేనా, మళ్ళీ మనం కొత్తగా రాసుకోవాల్సిన పని లేదనమాట వాటి గురించి. ఓకే, మీకు అర్థమైందా? ఇక్కడ ఇంకొకలాగా ఏం చేయొచ్చు అంటే, మ్యాథ్ అనే మాడ్యూల్ ఇంకొకలాగా ఏం చేయొచ్చు అంటే, సార్ చాలా మంది అంటారు, సార్ ప్రతిసారి ఇక్కడ మ్యాథ్ అని ఉంది సార్, నేను ప్రతిసారి ఇక్కడ నేను మ్యాథ్ రాయలేను సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాథమెటిక్స్ అని ఉంది సార్, నేను ప్రతిసారి మ్యాథమెటిక్స్ అని రాయలేను సార్ అంటారు. అవునా కాదు? అప్పుడు మనం అంత రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి ఒకసారి ఇదే ప్రోగ్రామ్ నేను కాపీ పేస్ట్ చేస్తాను చూడండి. నేను కాపీ పేస్ట్ చేస్తాను, ఒక సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఇది నేను మొత్తాన్ని కామెంట్ పెట్టేస్తాను చూడండి. ఇది మొత్తం నేను కామెంట్ పెట్టేస్తున్నాను. సేమ్ నేను కూడా మార్చట్లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను కాపీ చేశాను. ఇక్కడ చూడండి నేను పేస్ట్ చేశాను కదా. ఇక్కడ చూడండి నేనేం చేస్తానంటే ప్రతిసారి సార్ నాకు మ్యాథ్ అని ఎన్నిసార్లు నాకు రాసుకోవాల్సిన అవసరం లేదు సార్. సో నేను అప్పుడు ఏం చేస్తాను అంటే, జస్ట్ నేను దాన్ని నేమ్ చేంజ్ చేస్తా. నేను దాని నేమ్ చేంజ్ చేస్తాను అనమాట. ఎలాగా? మ్యాథ్ యాజ్ అని పెట్టేసి ఏదో ఒక వేరియబుల్ ఇస్తా, సింపుల్ ఒక వాల్యూ ఇస్తా, కే అని ఇస్తా. ఓకేనా, మ్యాథ్ అనే మాడ్యూల్ ని ఒక కే అనే వేరియబుల్ లాగా నేను దాని మ్యాథ్ అనే మాడ్యూల్ నేమ్ చేంజ్ చేసేసా. ఓకేనా, దాని నేమ్ చేంజ్ చేసా. ఇంకా మ్యాథ్ అని లేదనమాట. మ్యాథ్ అని ఎక్కడ చూసినా మీకు ఎర్రర్ వస్తుంది. చేసి చూద్దామా ఒకసారి? చేసి చూద్దామా ఒకసారి? చూడండి స్టూడెంట్స్, ఒకసారి నేను రన్ చేసి చూపిస్తాను, ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. చూడండి నేను ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి. F5 ప్రెస్ చేస్తాను, రన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, స్క్రీన్ షేర్ చేశాను. ఒకసారి చూడండి ఎన్ వాల్యూ ఇవ్వమంటున్నారండి. ఎన్ వాల్యూ ఇందాక ఎంత ఇచ్చాం? 4 ఇచ్చాం, అదే ఇద్దాం. ఓకేనా, తర్వాత అవుట్ 10 ఇద్దామా? ఓకే, చూడండి నేమ్ మ్యాథ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఒక్క నిమిషం, నేమ్ మ్యాథ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చిందా? మీరు గమనించారా? పాయింట్స్ నోట్ చేసుకోండి. నేను చెప్పిన పాయింట్స్ ఎప్పటికప్పుడు నోట్ చేసుకోండి. నాకు ఓన్లీ వెస్ట్ గోదావరి నుంచి సాయి లక్ష్మి గారు, కర్నూలు నుంచి లీలా గారు, వాళ్ళు మాత్రమే రెస్పాండ్ అవుతున్నారు. రిమైనింగ్ మెంబర్స్ ఇక్కడ దాదాపు 120 మెంబర్స్ ఉన్నారు, ఎవరు రెస్పాండ్ కావట్లేదు. మీకు అర్థమవుతుందా లేదా నాకు ఫస్ట్ తెలియాలి. ముందు నాకు రెస్పాన్స్ ఇవ్వండి ముందు. మీకు అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? ఎర్రర్ ఎందుకు వచ్చింది? నేనేం చేశాను? మ్యాథ్ అనే నేనేం చేశాను? మార్చేసాను, కే లాగా మార్చేసాను అనమాట. ఇంపోర్ట్ మ్యాథ్ యాజ్ కే అని పెట్టాను నేను.
ఓకే, దాన్ని నేమ్ మార్చేసాను కాబట్టి దానికి ఇంకేం తెలియలా. ఓకేనా, పైథాన్కి ఏం తెలియలా, మ్యాథ్ అనే మాడ్యూల్ ఎక్కడుందో తెలియలా, నేను నేమ్ మార్చేసాను కదా. ఓకే, ఇప్పుడు ఒకసారి మార్చి చూద్దామా, ఇంకోసారి మార్చి చూద్దామా. చూడండి, ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు మళ్ళీ ఆ స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే అక్కడ మ్యాథ్ అని రాశాను కదా, ఆ మ్యాథ్ తీసేసి నేనేం చేస్తానంటే కే అని పెడతాను అనమాట. ఓకే, ఇక్కడ ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ మ్యాథ్ అని ఉంది కదా, మ్యాథ్ తీసేస్తాను, నేను కే పెడతాను. కే మనం మార్చేసాం కదా, మ్యాథ్ అనే నేమ్ మార్చేసాం కదండి, కే అని పెడతానండి. ఓకే, ఒకసారి చూడండి, కే అని పెట్టానా. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దామా, చూద్దామండి. ఒకసారి చూడండి, మీకు అవుట్పుట్ ఇస్తున్నా, షేర్ ఇస్తున్నాను చూడండి. అవుట్పుట్ మీకు ఎన్ వాల్యూ అన్నారు, ఎన్ వాల్యూ ఎంత ఇద్దాం, ఇందాక 4 ఇచ్చాము, తర్వాత 10 ఇచ్చాము కదా. మీకు అవుట్పుట్ వచ్చింది కదా, మీకు అవుట్పుట్ వచ్చిందా లేదా? ఓకే, అంటే ఏంటంటే మీకు ఇప్పుడు మీకు ఇక్కడ మీరు ఏం పాయింట్ నోట్ చేసుకున్నారండి, ఇక్కడ పాయింట్ ఏం నోట్ చేసుకున్నారు, ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మనం ఏదైతే మాడ్యూల్ ఉందో ఆ మాడ్యూల్ నేమ్ మనం చేంజ్ చేయొచ్చు. ఎట్లాగా, ఇంపోర్ట్ మ్యాథ్ అని పెట్టేసి యాజ్ అని చెప్పేసి తర్వాత ఇక్కడ మీరు ఏమైతే ఇవ్వాలో అది నోట్ చేసుకోండి. ఓకేనా, అది ఇక్కడ ఓకేనా. ఈ పాయింట్ నోట్ చేసుకోండి త్వరగా, ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి అండి, త్వరగా నోట్ చేసుకోండి. చూడండి, నోట్ చేసుకోండి. ఓకే, తర్వాత ఇంకొకరు డౌట్ ఏం అడుగుతారంటే, సార్ ఇంకొకటి ఇట్లాగ బాగానే ఉంది సార్, ఏదో ప్రతిసారి నాకు కే డాట్ ఇప్పుడు నేను ఒక 100 ఆపరేషన్ చేయాలి సార్, అన్నిటికీ నేను కే డాట్లు పెట్టుకుంటే ఎట్లా సార్, ప్రతిదానికి నాకు ఆ కే డాట్లు నాకు నచ్చలేదు సార్, జస్ట్ పవర్ ఆఫ్ అని ఇవ్వాలి సార్, నాకు అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి సార్ అంటారు. అప్పుడు మీకు ఆ డౌట్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ కే డాట్ అట్లా లేకుండా జస్ట్ ఓన్లీ పవర్ ఆఫ్ ఎన్ కామా ఎన్ ఉంటే చాలు నాకు. ఓకే, అట్లా కావాలా మనకు, అట్లా కూడా చేయొచ్చు మనం. ఓకేనా, అట్లా చేద్దామా. ఇది మొత్తం నేను కామన్ పెట్టేస్తాను, ఇది మొత్తం నేను కామన్ పెట్టేసేసి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది మొత్తాన్ని సేమ్ ప్రోగ్రామ్ నేను కూడా మార్చట్లేదు, మీకు మళ్ళీ మీకు డౌట్స్ వస్తాయి, మీకు వేరే డౌట్స్ కొత్తగా వస్తుంటాయి. ఇక్కడ నేనేం చేశానంటే జస్ట్ ఇది చూడండి, ఇక్కడ కే డాట్ అని ఉంది కదా, ఈ డాట్స్ అని తీసేసాను, నాకు అవసరం లేదు, ఇట్లాగేం నాకు అవసరం లేదు. ఓకే, ఇవి మొత్తం తీసేసా, కానీ ఇప్పుడు కానీ నేను ప్రింట్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది. ఓకే, అది అందరికి తెలిసిందే. ఇక్కడ ఏం చేస్తానంటే నేను చూడండి, ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఏంటి అంటే ఇక్కడ మనం రాయాల్సింది అంటే ఇక్కడ ఇంకో కీవర్డ్, ఇందాకే మనకి యాజ్ అనే కీవర్డ్ వచ్చింది, ఇక్కడ ఏమొస్తుంది, ఫ్రమ్ అనే కీవర్డ్ వస్తుంది. ఓకేనా, ఫ్రమ్ నోట్ చేసుకోండి, ఫ్రమ్ మ్యాథ్. ఓకేనా, ఫ్రమ్ మ్యాథ్ మాడ్యూల్ అంటే మ్యాథ్ అనే మాడ్యూల్ నుండి, ఫ్రమ్ మ్యాథ్ మాడ్యూల్ ఏం చేయాలి ఇప్పుడు, ఇంపోర్ట్. ఓకేనా, ఫ్రమ్ మ్యాథ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేయాలి. ఏమేమి చేయాలి, నేను ఇక్కడ పవర్ ఆపరేషన్ చేస్తున్నాను, పవర్ ఇంపోర్ట్ చేయాలి, ఇంకేం చేయాలి, ఎస్క్యూఆర్టీ ఇంపోర్ట్ చేయాలి, ఇంకేం చేయాలి, సైన్ ఇంపోర్ట్ చేయాలి, ఇంకా లాగ్ 10 ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఒకసారి చూద్దాము మనకి కరెక్ట్ వస్తే ఓకే, ఎర్రర్ వచ్చింది అనుకోండి చూద్దాం. ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. కనిపించట్లేదా, ఒక్క నిమిషం చూడండి, షేర్ అవుట్పుట్ స్క్రీన్, చూడండి ఇప్పుడు షేర్ ఇచ్చానండి, కనపడుతుందండి మీకు, షేర్ ఇచ్చాను కనపడుతుందా స్క్రీన్. ఎన్ వాల్యూ అడుగుతుందండి, ఎన్ వాల్యూ ఎంత ఇద్దాం, సేమ్ ఇద్దాం, ఎన్ వాల్యూ 10, ఇవి 10 ఇద్దాం. అవుట్పుట్ వచ్చిందా రాలేదా, అవుట్పుట్ వచ్చింది కదా. ఓకే, చూడండి మీకు అవుట్పుట్ వచ్చింది చూడండి. అంటే మనం ఇలా కూడా రాయొచ్చు, ఫ్రమ్ అనే కీవర్డ్ యూస్ చేసి. ఓకేనా, నోట్ చేసుకుని ఇది ఒక స్పెషల్ కేసు అన్నమాట. ఇప్పుడు నేను ఇది 3వ స్పెషల్ కేసు. అంటే ఏంటంటే ఇక్కడ ఏమి రాయకుండా అన్ని మనం ఇక్కడ జస్ట్ ఓన్లీ ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇదనమాట, ఇది ఒక టైప్ అనమాట. అంటే ఏం లేదు, ఫ్రమ్ మ్యాథ్ మాడ్యూల్, ఆ మ్యాథ్ మాడ్యూల్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఏమి ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇలాగా ఇవన్నీ నాకేమేమి కావాలి అవన్నీ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఇదనమాట. నోట్ చేసుకున్నారా, ఈ నోట్ చేసుకుని ఇంకో కేసు చెప్తాను నేను, ఇంకో కేసు ఉంది, ఇంకొక కేసు చెప్తాను. ఆ తర్వాత ఏమైందంటే యూజర్ డిఫైన్ మాడ్యూల్స్కి వెళ్ళిపోతాం. ఇదేంటంటే మనం ఏ మాడ్యూల్ ఇది, బిల్ట్ ఇన్ మాడ్యూల్ కదా, బిల్ట్ ఇన్ మాడ్యూల్ మీకు చెప్తున్నా.
యూజర్ డిఫైన్ మాడ్యూల్కి వెళ్ళిపోదాం. వెళ్ళాలంటే ఇంకొక కేసు ఉంది, ఆ కేసు చెప్తా. ఇంకొకళ్ళు అంటారు, సార్ నాకు ఇదంతా బాగానే ఉంది సార్, బాగా మొత్తం కొంచెం కోడ్ కూడా తగ్గింది, బాగానే ఉంది, కాకపోతే ఇక్కడ నేను 4 యూజ్ చేశాను, నాకు 4 గుర్తున్నాయి కాబట్టి ఇక్కడ నేను 4 రాశాను సార్, కానీ నేను ఇక్కడ 100 ఫంక్షన్ యూజ్ చేస్తాను సార్. పవర్, స్క్వేర్ రూట్, తర్వాత సైన్, లాగ్ 10, తర్వాత ఇంకేంటి కాసు, ట్యాన్, తర్వాత ఇంకా దాని ఎన్ని మాడ్యూల్స్ ఎన్ని ఫంక్షన్స్ ఉంటే అన్ని ఫంక్షన్స్ నేను యూజ్ చేస్తాను సార్, కానీ ఇక్కడ నేను ఏమేమి ఇంపోర్ట్ చేసుకోవాలి నాకు తెలియదు సార్ అంటారు. అవునా కదా? అప్పుడు ఏం చేస్తారంటే నోట్ చేసుకోండి, ఇక్కడ ఇవన్నీ పెట్టాల్సిన అవసరం లేదండి, ఇవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక స్టార్ పెడితే సరిపోతుందండి. ఒక స్టార్ మార్క్ ఎప్పుడైతే పెట్టారో, ఓకేనా, స్టార్ మార్క్ ఎప్పుడైతే పెట్టారో అప్పుడు దాని మీనింగ్ ఏంటి అంటే ఈ మ్యాథ్ మాడ్యూల్లో ఉన్న అన్ని వేరియబుల్స్, అన్ని ఫంక్షన్స్, అన్ని క్లాసెస్ అన్ని కూడా మనకి ఇంపోర్ట్ అయిపోతాయి. ఓకేనా? ఒకసారి రన్ చేసి చూద్దామా స్టూడెంట్స్? ఒకసారి రన్ చేసి చూద్దామండి. మనకు ఏదైనా అవుట్పుట్ వచ్చి ప్రాక్టికల్ గా చేస్తేనే కదా మనకు క్లారిటీగా ఉండేది. షేర్ స్క్రీన్ అవుట్పుట్. ఓకే, ఎన్ వాల్యూ ఎంత ఇస్తున్నాం మనం? ఇందాటి నుంచి 4, ఇది 10. అవుట్పుట్ వచ్చిందా లేదా? అవుట్పుట్ వచ్చింది కదండి. అదనమాట, మీకు ఈ డిఫరెంట్ కేసెస్ మీకు ఐడియా వచ్చింది కదా. వెరీ గుడ్. ఓకే, మీకు అంత ఐడియా వచ్చింది కదా. యా ఓకే, ఇక్కడ నేను కామన్ పెడుతున్నాను, ఇవన్నీ కామన్ పెట్టేద్దాం. నెక్స్ట్ మనం యూజర్ డిఫైన్ మాడ్యూల్కి వెళ్ళిపోదామా? ఓకే, యూజర్ డిఫైన్ మాడ్యూల్కి వెళ్ళిపోదామండి. బ్రేక్ తీసుకుంటారా? ఒక్క నిమిషం, ఏ మెసేజ్లు పెడుతున్నట్లు ఉన్నారు. ఓకే ఓకే, ఓకే ఓకే. ఇంకొక జస్ట్ సింపుల్ కాన్సెప్ట్ నేను తర్వాత చెప్తాను. డైరెక్టరీ కాన్సెప్ట్ తెలుసు కదా మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్ అనే మాడ్యూల్ ఉందండి, ఆ మ్యాథ్ అనే మాడ్యూల్ ఉంది, ఆ మ్యాథ్ అనే మాడ్యూల్లో మనకి ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, అవన్నీ తెలుసుకోవాలనుకో. ఇవన్నీ తెలుసా మీకు? లేదంటే రేపు చెప్తాను. ఇది ఏం లేదు, జస్ట్ ఇంపోర్ట్ మ్యాథ్ అని పెట్టేసేసి ఇక్కడ డైరెక్టరీ తెలుసు కదా మీకు, ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి డైరెక్టరీ తెలుసు కదా, డైరెక్టరీ ఆఫ్ మ్యాథ్ అని పెట్టేసామనుకోండి. డైరెక్టరీ తెలుసు కదా, చూడండి ఏదైతే మ్యాథ్ ఉందో ఆ మ్యాథ్ మాడ్యూల్లో ఉన్న ఇది చూడండి, ఈ వేరియబుల్స్, ఈ __ ఉన్నాయి కదా, అవన్నీ వేరియబుల్స్, తర్వాత ఇవన్నీ కూడా ఫంక్షన్స్ అనమాట, ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. ఓకే చూడండి, డైరెక్టరీ ఆఫ్ డిఐఆర్ ఆఫ్ మ్యాథ్ అని రాయకూడదండి, అక్కడ ఇంపోర్ట్ మ్యాథ్ అని రాయాలండి. ఓకేనా? ఇంపోర్ట్ మ్యాథ్ అని రాయాలండి. ఫస్ట్ మ్యాథ్ ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. చూడండి ఇప్పుడు మనం చేసాం కదా, చూడండి లాగ్ 10, సైన్, స్క్వేర్, ఎస్క్యూఆర్టీ, ఓకే, ఇవన్నీ కూడా దీంట్లో ఆల్రెడీ ఉన్న ఫంక్షన్స్ అనమాట. ఇదిగో లాగ్ ఫంక్షన్స్, కాస్ ఫంక్షన్, తర్వాత చూడండి పవర్ ఫంక్షన్, ఓకేనా, ఇవన్నీ కూడా ప్రొడక్ట్ ఫంక్షన్, ఇవన్నీ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, ఓకేనా, నేమ్ వేరియబుల్, ఇవన్నీ ఓకేనా, ఇవన్నీ కూడా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అనమాట. ఇది ఆల్రెడీ మనం యూజర్ డిఫైన్ గా మనం ఏం చేయాల్సిన పని లేదు. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, ఇదంతా కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఫీడ్బ్యాక్ ఫామ్ ఇవ్వనా? ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా ఫిల్అప్ చేస్తే సరిపోతుంది కదా. ఒక్క నిమిషం, నేను స్క్రీన్ షాట్స్ తీసుకుంటున్నాను. ఓకే అయిపోయింది. ఎక్కడ దాకా వచ్చామండి, ఏం చెప్తున్నాను నేను? ఫీడ్బ్యాక్ ఫామా? ఒక నిమిషం, ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తున్నా. స్టూడెంట్స్ ఒకసారి నేను ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తాను, చాట్ బాక్స్ చెక్ చేయండి. స్క్రీన్ స్టాప్ చేస్తున్నాను చూడండి. ఫీడ్బ్యాక్ ఫామ్ కావాలి కదా, ఒక నిమిషం. ఫీడ్బ్యాక్ ఫామ్ అందరూ ఫిలప్ చేయండి, జెన్యున్ గా ఫిలప్ చేయండి. ఓకేనా?
మీకు ఏది అనిపిస్తుంది ఫిలప్ చేయండి. మీకు అక్కడ కామెంట్స్ రాయొచ్చు అని మీరు టైప్ చేసిన ఆప్షన్ కూడా మీకు ఉంటుంది. ఆప్షన్స్ లో మీరు టైప్ చేసిన ఆప్షన్స్ కూడా మీకు ఉంటుంది. అందరూ ఫిలప్ చేయాలి, బట్ ఏం ఫిలప్ చేస్తారో మీ ఇష్టం అండి. నాకు పాజిటివ్ అండి అట్లాగా అది అట్లాగా ఏం ఉండదు, మీకు ఏమనిపిస్తుంది రాసేయండి. జెన్యున్ గా రాసేయండి. ఓకేనా? ఒకసారి చూడండి చాట్ బాక్స్ చూడండి, నేను ఫీడ్బ్యాక్ ఫామ్ పెట్టేశాను. టైం 3 అయింది. 3:05కి వస్తానండి. జస్ట్ 5 minutes మీకు బ్రేక్. ఓకేనా? జస్ట్ 5 minutes అండి. 5 minutes లో నేను మళ్ళీ వచ్చేస్తాను. మీకు అందులో ఒక ఫీడ్బ్యాక్
ఓకే స్టూడెంట్స్, మనం స్టార్ట్ చేద్దామా? ఓకే, నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. ఏం చెప్పుకోవాలి ఇప్పుడు మనం? యూజర్ డిఫైన్ మాడ్యూల్స్ కదా. చూడండి, జాగ్రత్తగా వినండి. యూజర్ డిఫైన్ మాడ్యూల్స్ అంటే ఇప్పుడు ఆ మాడ్యూల్ని మీరే క్రియేట్ చేస్తారు. ఓకేనా? చూడండి, యూజర్ డిఫైన్ మాడ్యూల్స్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇలా చేయాలి అంటే ఫస్ట్ కండిషన్ గుర్తుపెట్టుకోండి, పాయింట్స్ నోట్ చేసుకోండి. నోట్ చెప్తాను, రాసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒకసారి మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకేనా? ఏంటి అంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ దీంట్లో ఏంటి అంటే మనం ఏం చేసాం ఇందాక, జాగ్రత్త ఇక్కడ వినండి. బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ లో మాడ్యూల్ ఒక ఫైల్ ఉంది. ఓకేనా? మాడ్యూల్ మ్యాథ్ ఉంది కదా. చూడండి, ఇక్కడ చూడండి, బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ లో మ్యాథ్ అనేది ఒక మాడ్యూల్, అవునా కాదా? జాగ్రత్తగా వినండి. బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ మ్యాథ్ అనేది ఒక మాడ్యూల్ ఫైల్, అంటే అది కూడా పైథాన్ ఫైలే కదా. నేనేం చెప్పాను? మాడ్యూల్స్ అంటే అదేంటి? కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్, ఫంక్షన్స్, తర్వాత క్లాసెస్ అండ్ సో అని చెప్పే కదా. అంటే అవన్నీ కూడా పైథాన్ ఫైల్లోనే రాసేది. అంటే ఇప్పుడు చూడండి, నేను ఫైల్ ఓపెన్ చేస్తాను, న్యూ ఫైల్ ని క్లిక్ చేస్తాను, అది కూడా ఒక ఫైల్లోనే కదా రాసేది. అది ఎక్కడో ఆకాశంలో ఉన్నది కదా. ఓకేనా? ఒక ఫైల్లో రాస్తాం మనం. ఓకేనా? ఆ ఫైల్లో వేరియబుల్స్, డిఫరెంట్ ఫంక్షన్స్, డిఫరెంట్ క్లాసెస్ అన్ని కలిపి ఒక ఫైల్ రాస్తాం అనమాట. ఓకేనా? అది మ్యాథ్ అనమాట. తర్వాత ఇది దాంట్లో రాసిన ఫంక్షన్ కాల్ అనమాట. చూడండి, పవర్ ఆఫ్ m, n. ఓకేనా? ఇవన్నీ ఏంటి మనకు తెలుసు కదా. పవర్ అనేది ఒక ఫంక్షన్ అయితే, ఇక్కడ చూడండి m, n ఏంటి? పారామీటర్స్ కదా. మన ఫంక్షన్స్ తెలుసు కదా మనకు. పవర్ అనేది ఒక ఫంక్షన్ అనుకో, m, n ఏంటి? ఫంక్షన్ కాల్, ఫంక్షన్ పారామీటర్స్. పవర్ ఆఫ్ n, m అంటే అది ఒక ఫంక్షన్ కాల్, అంతే తెలుసు కదా మనకు. ఫంక్షన్ కాల్స్ తెలుసు కదా. sqrt ఫంక్షన్, n అనేది పారామీటర్, ఫంక్షన్ కాల్. ఓకేనా? అదనమాట. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, ముందు ఒక ఫోల్డర్ ఓపెన్ చేయండి. మీరు ఒక ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఓకే, నా కంప్యూటర్, మై కంప్యూటర్ మీకు షేర్ ఇస్తున్నాను చూడండి. కనిపిస్తుందా? నా ఫైల్ కనిపిస్తుంది కదండి. చూడండి, ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే జాగ్రత్తగా చూడండి. మీరు జూమ్ చేస్తాను. చూడండి, జూమ్ చేశాను. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఒక ఫైల్, ఏంటిది, నార్మల్ గా మనం మై కంప్యూటర్ లో ఇలా ఓపెన్ చేసామండి. ఏం రాయలేదు నేను, జస్ట్ మై కంప్యూటర్ లో ఓపెన్ చేశాను. ఇక్కడ మాడ్యూల్స్ చేయాలి అంటే మీరు నోట్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ముందు ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఓకేనా? నేను ఐడియల్లీ ద్వారా చెప్తున్నాను. మీరు పైథాన్ కానీ అట్లా ఏదైనా చూస్తే దాంట్లో ప్రాజెక్ట్స్ ఉంటాయి అనమాట. అదే ప్రాజెక్ట్స్ అవి అని చేసినా అది ఓకే. ఇట్లాగ మనం ఫోల్డర్స్ చూసి ఏది చేసినా ఒకటేనండి, ప్రాసెస్ ఒకటే. చూడండి, నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఆ ఫోల్డర్ పేరు ఏం పెడతాను అంటే, ఏం పెడదామండి, ఈరోజు మామూలుగా పైథాన్ క్లాస్ కదా, అయితే జస్ట్ పైథాన్ క్లాస్ అని పెడదామా? పైథాన్ క్లాస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. pythonClass పైథాన్ క్లాస్. ఓకేనా? పైథాన్ క్లాస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను నేను. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే, ఇక్కడ నేనేం చేయాలి అంటే జాగ్రత్తగా వినండి. పైథాన్ క్లాస్ అని ఒక ఫోల్డర్ నేను క్రియేట్ చేశాను. ఓకేనా? ఇక్కడ ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో, ఓకేనా, ఇక్కడ మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో మెయిన్ ఏంటి, నేను ఆల్రెడీ చెప్పే కదా, మాడ్యూల్స్ ఒక ఫైల్ ఉండాలి. తర్వాత మామూలుగా మనం ఆ మాడ్యూల్స్ లో యూజ్ చేసుకోవడం రెండు ఫైల్స్ ఉండాలి కదా. చూడండి, ఇందాక మ్యాథ్ అనే మాడ్యూల్ ఉంది, తర్వాత మ్యాథ్ అనే మాడ్యూల్ యూజ్ చేసుకొని పవర్ ఆఫ్ అనేది, స్క్వేర్ రూట్ ఆఫ్ అనేది ఒక ఫైల్స్ ఉన్నాయి. అవి బిల్ట్ ఇన్ ఫైల్స్. ఒక దాంట్లో నేను రాసాను, బాగానే ఉంది. ఓకేనా? నేనేం చేసి యూజర్ డిఫైన్ ఫస్ట్ నేనేం చేస్తాను, మాడ్యూల్స్ కోసం ఒక ఫైల్ రాయాలి కదా. చూడండి, ఈ పైథాన్ క్లాస్ లో 2 ఫైల్స్ నేను క్రియేట్ చేస్తాను. పైథాన్ క్లాస్ లో 2 ఫైల్స్ నేను క్రియేట్ చేస్తా. చూడండి, జాగ్రత్తగా చూడండి. మీకు ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ మాడ్యూల్స్ ఉంది కదా, మాడ్యూల్స్ అని ఒక ఫైల్ ఉండాలి.
మాడ్యూల్స్ ఒక నిమిషం చూడండి పైథాన్ క్లాస్ అయితే ఓపెన్ అయింది ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇది చూడండి కింద ఐడిఎల్ఈ ఓపెన్ చేస్తున్నాను నేను చూడండి ఐడిఎల్ఈ మీకు కనిపిస్తుంది కదా ఐడిఎల్ఈ ఓపెన్ చేశాను నేనేం చేస్తున్నానంటే ఫైల్కి వెళ్ళాను న్యూ ఫైల్ ఒక కొత్త ఫైల్ ఓపెన్ చేశాను ఓకేనా ఆ కొత్త ఫైల్ ఓపెన్ చేస్తాను చూడండి మీరు కన్ఫ్యూజ్ అవుతూ జాగ్రత్తగా చూడండి నేను ఏం చేయలేదు నేను నా మై కంప్యూటర్లో నేను వెళ్ళాను ఒక ఫోల్డర్లో ఏం చేస్తాను ఒక పైథాన్ క్లాస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను ఇక్కడ నేనేం చేస్తున్నాను ఐడిఎల్ఈలో ఒక న్యూ ఫైల్ నేను క్రియేట్ చేసేసాను ఆల్రెడీ అన్టైటిల్డ్ అని చూడండి అన్టైటిల్డ్ ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేయాలి కదా సేవ్ చేస్తున్నా ఎక్కడ సేవ్ చేస్తున్నాను నేను ఇక్కడ క్లాస్ అని చెప్పాను కదా పైథాన్ క్లాస్ ఉంది కదా ఈ పైథాన్ క్లాస్లో నేను సేవ్ చేస్తున్నా చూడండి ఇక్కడ పైథాన్ క్లాస్ ఈ పైథాన్ క్లాస్ చూడండి పైథాన్ క్లాస్ కదా చూడండి క్లాస్ నోట్స్ అనే ఒక మామూలుగా ఒక ఫోల్డర్ ఉంది దీంట్లో పైథాన్ క్లాస్ కనపడుతుంది కదా మీకు ఈ పైథాన్ క్లాస్ నేను ఇప్పుడే కదా క్రియేట్ చేసింది అది ఆ పైథాన్ క్లాస్ లో నేను సేవ్ చేస్తున్నా ఏం పేరు సేవ్ చేసేదండి ఏం పేరు పెడతాం మాడ్యూల్స్ కదా మాడ్యూల్ అని పెడతాము MODULE మాడ్యూల్ అనే ఒక ఫైల్ అనమాట అది ఒక మాడ్యూల్ ఇందాక మ్యాథ్ మాడ్యూల్ ఉంది కదా ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్ అట్లాగే ఇది మాడ్యూల్ అనే ఒక నేమ్ అనమాట ఓకే సేవ్ చేసా సో చూడండి మాడ్యూల్ అనేది సేవ్ అయింది కదా ఓకే మాడ్యూల్ అనే ఒక ఫైల్ నేను సేవ్ చేశా ఇంకొక ఫైల్ ఏం కావాలి ఈ మాడ్యూల్ యూజ్ చేసుకోవాలి కదా సో దీనికి ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేద్దామా మాడ్యూల్ రాసాం బాగానే ఉంది ఇందాక ఏం చేసాం మ్యాథ్ అనే ఒక మాడ్యూల్ ఉంది పీడిఎఫ్ అండ్ మాడ్యూల్ ఆ మాడ్యూల్ ఎక్కడో ఉంది దాన్ని మనం ఎక్కడ యూజ్ చేసుకున్నామంటే ఇప్పుడు మీకు ఇందాక నేను చెప్పా కదా ఒక నోట్స్ ఓకే క్లాస్ నోట్స్ చెప్పా కదా ఇందాక ఓకేనా డైలీ నోట్స్ ఉంది కదా ఆ నోట్స్ లో మనం యూజ్ చేసుకున్నాం అనమాట సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఇది సేవ్ చేద్దాం 2 ఫైల్స్ ఉండాలి కదా ఆ మాడ్యూల్కి ఒక ఫైల్ ఉండాలి తర్వాత సేవ్ చేద్దాం ఒక ఫైల్ ఉండాలి ఓకే చూడండి మాడ్యూల్ అని చెప్పేసాను ఇక్కడ ఏం చేద్దాం ఈరోజు డేట్ వేద్దామా ఈరోజు డేట్ ఎంత 303-10/2020 ఓకే ఓకేనా ఇదన్నమాట ఇక్కడ కనిపిస్తుందా చూడండి ఇప్పుడు నేనేం చేశానంటే 2 ఫైల్స్ క్రియేట్ చేసా ఒకటేమో మాడ్యూల్ అనే ఫైల్ ఒకటి క్రియేట్ చేసా ఒకటేమో ఈ రోజుతో రెండో ఫైల్ ఒకటి క్రియేట్ చేసా సెకండ్ ఫైల్ 2 ఫైల్స్ నేను క్రియేట్ చేసా అవునా కదా ఇప్పుడు చూడండి ఒకసారి జాగ్రత్తగా వినండి ఓకే జాగ్రత్తగా వినండి మీకు అంతా కూడా క్లారిటీ వస్తుంది చూడండి జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి నేను మాడ్యూల్ ఫైల్ ఓపెన్ చేసా ఇప్పుడు నేను ఒక మాడ్యూల్ నేను క్రియేట్ చేయాలి యూజర్ డిఫైన్ మాడ్యూల్ ఇందాకేమో మ్యాథ్ అనే మాడ్యూల్ ఉంది ఆ మాడ్యూల్ ని నేను ఆల్రెడీ ఆ పైథాన్ లో ప్రీ డిఫైన్ ఉంటే నేను యూజ్ చేసుకున్నా ఇక్కడ నేనేం చేసుకున్నాను నేను కొత్తగా నేను ఒక ఫైల్ నేను ఒక మాడ్యూల్ క్రియేట్ చేసుకుంటున్నా చూడండి ఈ ఫైల్ మాడ్యూల్ మనం పైథాన్ ఫైల్ క్రియేట్ చేసాం కదా ఆ పైథాన్ ఫైల్ ఇది అనమాట చూడండి పైన టాప్ లో మీకు కనిపిస్తుంది కదా మాడ్యూల్ నేమ్ కనిపిస్తుందా నా కర్సర్ చూడండి మీరు నా కర్సర్ చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి టాప్ లో చూడండి టాప్ లో ఈ ఫైల్ నేమ్ module.py ఎక్కడ క్రియేట్ చేసాము ఎక్కడ క్రియేట్ చేసాము చూడండి పైథాన్ క్లాస్ ఉంది కదా పైథాన్ క్లాస్ అనే ఒక ఫోల్డర్ ఉంది ఆ పైథాన్ క్లాస్ అనే ఫోల్డర్ లో మాడ్యూల్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేశాను మీరు గమనిస్తున్నారా చూడండి పైథాన్ క్లాస్ అనే ఒక ఫోల్డర్ ఉంది చూడండి పైథాన్ క్లాస్ అని ఉంది కదా చూడండి ఇక్కడ పైథాన్ క్లాస్ ఈ పైథాన్ క్లాస్ నేను ఓపెన్ చేస్తే దాంట్లో 2 ఫైల్స్ ఉన్నాయి మాడ్యూల్ అనే ఒక ఫైల్ ఉంది ఓకే కనిపిస్తుందా మ్యాక్సిమైజ్ చేస్తాను ఆగండి ఓకే కనిపిస్తున్న మాడ్యూల్ అనే ఫైల్ మీకు కనిపిస్తుందండి మాడ్యూల్ అనే ఒక ఫైల్ కనిపిస్తుంది ఇంకొకటి ఏమో 03 అనే ఫైల్ ఒకటి కనిపిస్తుంది 2 ఫైల్స్ క్రియేట్ చేశాను నేను ఇక్కడ నేను ఇదేంటి మాడ్యూల్ అంటే మ్యాథ్ మాడ్యూల్ అనుకోండి ఓకేనా ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్ ఏదైతే మ్యాథ్ అని ఉందో అది ఇక్కడ ఉంటుంది ఓకేనా అలాగా ఒక మాడ్యూల్ ఉంటుంది ఇదేమో ఈ ఉన్న మాడ్యూల్ ని దీంట్లో రన్ చేస్తాం అనమాట ఈ మాడ్యూల్ మనం రన్ చేయం ఈ మాడ్యూల్ ఏదైతే ఫంక్షన్స్ ఉన్నాయో ఓకేనా అంటే పవర్ అండ్ ఫంక్షన్ తర్వాత SQRT అనే ఫంక్షన్ ఇందాక మ్యాథ్ అనే మాడ్యూల్లో ఉంటే దాన్ని ఈ రోజు మనం చెప్పిన క్లాస్ నోట్స్ లో రాసాం కదా అట్లాగే మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్ రాస్తాం మనం దాన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం 03, 10, 20 ఈ ఫైల్లో మనం యూజ్ చేస్తాం అనమాట అది మీకు చెప్పాల్సిన కాన్సెప్ట్ ఓకే చూడండి ఇప్పుడు మాడ్యూల్ అని ఫైల్ ఓపెన్ చేశాను మాడ్యూల్లో కొన్ని ఫంక్షన్స్ రాద్దాం మనం తెలిసిన ఫంక్షన్స్ రాద్దాం కొన్ని ఫంక్షన్స్ రాద్దామా ఏం ఫంక్షన్స్ రాద్దాం ఈవెన్ ఆడ్ ఫంక్షన్ రాద్దామా ఒక నెంబర్ ఇస్తుంది ఈవెన్ ఆడ్ ఫంక్షన్ కనుక్కోవాలి ఓకే చూడండి డెఫ్ ఆఫ్ ఈవెన్ ఆఫ్ త్వరగా ఫాస్ట్ చెప్పండి ఒక నెంబర్ ఇవ్వాలి ఆ నెంబర్ ఏదో ఒక నెంబర్ ఉండాలి ఆ ఏ అనే ఒక నెంబర్ తీసుకుందాం తర్వాత ఇఫ్ కండిషన్ పెడదాం ఇఫ్ కండిషన్ ఏంటి ఏ అనేది %= 0 %2
డబుల్ ఈక్వల్ టు 0. ఓకేనా, అదేంటంటే ఈ 2 చే డివైడ్ చేసినప్పుడు మనకి అనేది స్క్రీన్ షేర్ చేయలేదా? ఓ సారీ, ఒక్క నిమిషం, సారీ. చూడండి ఇప్పుడు షేర్ అయిందా? ఇదనమాట ఏ పర్సెంటేజ్ టు డబుల్ ఈక్వల్ టు 0. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, ప్రింట్ అని పెడదాం. ప్రింట్ ఎందుకు, రిటర్న్ చేద్దాం. రిటర్న్ చేసి ఎక్కడ ప్రింట్ చేద్దాం మనం, రిటర్న్ చేసేది. రిటర్న్ ఏం చేద్దాం, ఏ రిటర్న్ ఏ ఈజ్ an even number. Return a is an even number. ఒక నిమిషం అండి. ఓకే, చూడండి ఈవెన్ నెంబర్ రిటర్న్ చేస్తున్నాం. రిటర్న్ ఏ అనేది ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. ఓకేనా, లేదు అంటే మనం ఏం చేయాలి, ఎల్స్ కండిషన్ రాయాలి కదా. ఎల్స్ కండిషన్ ఏంటి, ఎల్స్ లేదు అంటే ప్రింట్ అని రాసేసి ఏ అనేది ఆడ్ నెంబర్ అని రావాలి. ప్రింట్ ఎందుకు, రిటర్న్ చేద్దాం. ఏ ఈజ్ ఆడ్ నెంబర్. ఓకేనా, ఇంతేనా. ఇది ఒక మామూలు ఫంక్షన్. తర్వాత ఒక ఫంక్షన్ అయిపోయింది, ఇంకో ఫంక్షన్ రాద్దామా. ఇది ఏమో ఒక ఫంక్షన్ రాసాము, ఇంకో ఫంక్షన్ ఏం రాద్దాం, 2 నెంబర్ని యాడ్ చేద్దామా. డెఫ్ ఆఫ్ సమ్ ఆఫ్ ఏ కామా బి, 2 నెంబర్ని యాడ్ చేద్దామా. 2 నెంబర్స్ యాడ్ చేసాం. తర్వాత ఏం చేయాలి, రిటర్న్ ఎంత మనకు తెలిసిందే కదండి, a ప్లస్ బి. 2 నెంబర్స్ని యాడ్ చేసాము, సమ్ రిటర్న్ చేసాము. ఇంకేం చేద్దాం, ఏదో ఒకటి 2 నెంబర్స్ మల్టిప్లికేషన్ చేద్దామా. డెఫ్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నెంబర్స్ మల్టిప్లికేషన్ చేద్దాం. మనం ఏదైనా రాసుకోవచ్చు, మన ఇష్టం అది. రిటర్న్ చేద్దాం, రిటర్న్ ఆఫ్ ఏ ఇంటూ బి. ఓకేనా, అర్థమైందా. ఇదనమాట. అంటే మనం ఏ ఫంక్షన్ అయినా రాసుకోవచ్చు అండి, ఇది ఏం లేదు. ఇందాక మనం మ్యాథ్ అనే మాడ్యూల్ ఇస్తున్నాం. మ్యాథ్ అనే మాడ్యూల్స్ ఏమన్నా పవర్ ఉంది, తర్వాత స్క్వేర్ రూట్ చేసాం, లాగ్ వాల్యూ చేసాం, అట్లా డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ కూడా మనం డిఫరెంట్ 3 ఫంక్షన్లు రాశాను అంతే. చూడండి, ఒకటి ఈవెన్ అనే ఫంక్షన్ రాశాను, తర్వాత సమ్ అనే ఒక ఫంక్షన్ రాశాను, తర్వాత మల్టిప్లికేషన్ ఒక ఫంక్షన్ రాశాను. 3 ఫంక్షన్లు రాశాను, అంతకన్నా నేనేం చేయాల. ఓకేనా, 3 ఫంక్షన్లు నేను రాశా. ఓకేనా, నేనేం చెప్పాను, ఒక మాడ్యూల్ అంటే అది కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ అని నేను ఆల్రెడీ చెప్పాను కదా. మీకు గమనించారా, కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ అని నేను చెప్పాను కదా. చూడండి, ఇదొక ఫంక్షను, ఇదొక ఫంక్షను, ఇదొక ఫంక్షన్, 3 ఫంక్షన్లు రాసా, 3 ఫంక్షన్ల కలెక్షను. ఓకే, అర్థమైందా. ఇంకా కావాల్సింది ఇప్పుడు 3 ఫంక్షన్లు రాసా, ఇంకొక 30 ఫంక్షన్లు మీరు రాసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎన్ని ఫంక్షన్లు అయినా రాసుకోవచ్చు, ఎన్ని వేరియబుల్స్ అని రాసుకోవచ్చు, ఎన్ని క్లాసులు అయినా రాసుకోవచ్చు. మీకు సింపుల్గా ఉండడం కోసం జస్ట్ ఒక 3 ఫంక్షన్లు పెట్టాను అంతే, అంతకన్నా ఏం చేయలే నేను. ఓకేనా, ఇది ఒక మాడ్యూల్ అండి, మాడ్యూల్లో కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, జాగ్రత్తగా వినండి. ఈ ఫంక్షన్స్ ని, ఈ మాడ్యూల్ ని నేనేం చేస్తున్నానంటే, చూడండి, ఇది అది ఫంక్షన్. తర్వాత ఇప్పుడు నేనేం చేశాను అంటే, జాగ్రత్తగా గమనించండి. ఓకే, మీకు ఇప్పుడు మీరు చూస్తున్న మాడ్యూల్ అనమాట. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, మాడ్యూల్ క్లోజ్ చేస్తున్నాను. నార్మల్ ఒక పైథాన్ వేరే ఒక ఫైల్ ఓపెన్ చేస్తున్నా. ఇందాక మనం వేరే ఇంకొకటి క్రియేట్ చేసుకున్నాం కదా,
0 3 10 20 అని రెండు క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ ఫైల్ ఓపెన్ చేశాను నేను. ఓకే, చూడండి మీరు ఫాలో అవుతున్నారు కదా. చూడండి రెండు ఫంక్షన్ ఇక్కడ నేను మామూలు ఫోల్డర్ ఒక పైథాన్ క్లాస్ అని ఒక ఫోల్డర్ పెట్టాను. ఆ ఫోల్డర్ లో ఈ రోజు డేట్ పెట్టి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. మాడ్యూల్ అనే ఒక రెండు ఫోల్డర్ క్రియేట్ చేశాను. రెండు పైథాన్ ఫైల్స్ క్రియేట్ చేశాను. ఈ మాడ్యూల్ అనే పైథాన్ ఫైల్ ఇప్పుడు నేను 3 ప్రోగ్రామ్స్ రాసా. ఆ 3 ప్రోగ్రామ్స్ ని ఓకేనా, ఇదేదో ఫైల్ ఉందో 0 3 10 20 20 ఉంది కదా, ఈ ఫైల్లోకి నేనేం చేసుకోవాలి, ఓకే ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను ఇందాక మ్యాథ్ మాడ్యూల్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం చూసా ఈ రోజు ఫైల్లోకి, అట్లాగా ఈ మాడ్యూల్ ని ఈ ఫైల్లోకి నేను ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా, అదనమాట. ఇంక మొత్తం మనకు తెలిసిందే. చూడండి ఈ ఫైల్ మనం ఏం చేయాలి, ఇంకా నార్మల్ మన ప్రోగ్రామ్ రాద్దాం. మన ప్రోగ్రామ్ ఏం రాయాలి, ఇప్పుడు 2 నెంబర్స్ తీసుకున్నామా, ఇందాక ఏ కామా బి 2 నెంబర్స్ తీసుకున్నాం కదా. చూడండి ఒకసారి రన్ టైమ్ లో రీడ్ చేద్దామా. ఏ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ చేయాలి. ఏ నెంబర్స్ ఎంటర్, ఏ వాల్యూ, ఓకే ఎంటర్ ఏ వాల్యూ. ఇక్కడ బి, ఎంటర్ బి వాల్యూ. ఓకే రెండు వాల్యూస్ ఉన్నాయన్నమాట. ఓకే 2 వాల్యూస్ తీసుకున్నాం. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇందాక మనం ఏం చేసాము మాడ్యూల్ ఫైల్ మనం ఏం చేసాము, ఈ మాడ్యూల్ ఫైల్ ఏమేమి ఫంక్షన్స్ మనం క్రియేట్ చేసాము ఒకసారి నాకు రెస్పాండ్ ఇవ్వండి. మాడ్యూల్ అనే ఫైల్లో మనం ఏమేమి ఫంక్షన్స్ మనం ప్రింట్ మనం డిఫైన్ చేసాము. త్వరగా అందరూ రెస్పాండ్ ఇవ్వాలి నాకు. మీరు జాగ్రత్తగా వింటుంటే నాకు తెలుస్తుంది. జాగ్రత్తగా ఉంటే మీకు కంపల్సరీ అర్థమై ఉంటుంది. యా వెరీ గుడ్. ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం యాక్చువల్గా ఆ ఫైల్లో కాదనమాట, మాడ్యూల్ అనే క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఆ మాడ్యూల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలి. అవునా కాదా? ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలండి, మన కీవర్డ్ ఏంటి ఇంపోర్ట్ చేసుకోవడానికి, ఇంపోర్ట్ ఏంటి, దాని పేరు ఏంటండి, మనం ముందు క్రియేట్ చేసిన ఫైల్ పేరేంటి, ఫైల్ పేరు చెప్పండి నాకు. మనం ఏం ఇంపోర్ట్ చేసుకోవాలి ఇక్కడికి, యా మాడ్యూల్ అని కదా మనం ఫైల్ మనం క్రియేట్ చేసింది. ఇంపోర్ట్ మాడ్యూల్ అని పెడదామా, లేదంటే మాడ్యూల్ యాజ్ అని చెప్పేసి పెడదామా, ఎందుకు అంత లాంగ్ టైప్ చేసి. ఇంపోర్ట్ మాడ్యూల్ యాజ్ ఎం అని పెడదామా, ఇంపోర్ట్ మాడ్యూల్ యాజ్ ఎం అని పెడదామా, మాడ్యూల్ యాజ్ ఎం అని పెడదాం. ఇక్కడ ఏం చేద్దాం, మనం ప్రింట్ చేద్దామా. ఓకే ప్రింట్ ఆఫ్, ఏం ప్రింట్ చేయాలి, దాని ఫంక్షన్ కాల్ రాయాలా లేదా, ఫంక్షన్ మాడ్యూల్లో ఫంక్షన్ డెఫినేషన్ ఉంది, బాగానే ఉంది. ఫంక్షన్ కాల్ రాస్తే కదా మనకి ప్రింట్ అయ్యేది, అవునా కాదా? ఫంక్షన్ కాల్ రాయాలా లేదా, యా ఓకే ఎం డాట్ చెప్పండి, ఎం డాట్ ఈవెన్ ఆఫ్ పంపించాలా. ఈవెన్ నెంబర్ అంటే ఒక నెంబర్ పంపించాలి కదా, నెంబర్ చెక్ చేయాలంటే నెంబర్ పంపించాలి కదా. ఏ నెంబర్ పంపిద్దాం, ఏ నెంబర్ పంపిద్దామా, ఏ పంపిద్దాం. వదిలేండి, మనం కస్టమైజ్డ్ ఇన్పుట్ తీసుకున్నాం కదా, ఇంకెందుకు. ఇక ఏ బి 2 వాల్యూస్ తీసుకున్నాము, ఆ ఏ వాల్యూని చెక్ చేద్దాం. మళ్ళీ మనం కొత్తగా ఇంకొక వాల్యూ మనం 4 అట్లా డిఫైన్ చేసుకోవాలి ముందుకు. ఓకేనా, యా ఇక్కడ మనం ఏం చేద్దాం, ప్రింట్ ఆఫ్. ఇంకోటి ఏం చేద్దాం, ఇంకో ఫంక్షన్ ఏం రాసాం, సమ్ రాసాం కదా, సమ్ ఫంక్షన్ రాసింది. సో ఎం డాట్ సమ్ ఆఫ్, సమ్ చేయాలంటే 2 నెంబర్లు కావాలి కదా, ఏ కమా పెడదామా. ఓకే 2 వాల్యూస్ పెట్టాం. తర్వాత ప్రింట్ ఆఫ్ ఎం డాట్ ఇంకో ఫంక్షన్ ఏంటండి, మల్టిప్లికేషన్ కదా, ఎంయుఎల్ కదా. మల్టిప్లికేషన్ కూడా 2 నెంబర్లు పెట్టాలి కదా, ఏ కమావి 3 నెంబర్లు పెట్టి, తెలుసు కదా ఫంక్షన్ కాల్స్ తెలుసు కదా. ఈవెన్ ఆఫ్ ఏ అంటే ఫంక్షన్ కాల్, ఎం డాట్ ఈవెన్ ఆఫ్ ఏ అంటే ఎంలోని ఫంక్షన్ కాల్. ఓకే ఇవన్నీ తెలుసు కదా. మనం ఒకసారి రన్ చేద్దామా, ఓకే అయితే ఓకే, లేదు అంటే ఎర్రర్ వస్తే మనం ఎర్రర్ ఎక్కడ వచ్చిందో చెక్ చేసుకుందాం. అవుట్పుట్ స్క్రీన్ షేర్ చేస్తున్నా చూడండి. ఎంటర్ ఏ వాల్యూ అని వచ్చిందా మీకు, ఏ వాల్యూ ఎంత ఇద్దామండి, ఈ ఈవెన్ నెంబర్ కూడా చెక్ చేస్తున్నాం కదా. ఒక ఈవెన్ నెంబర్ చూద్దామా, 10 అనే నెంబర్ చూద్దామా, 10 లేదా 100 ఇద్దామా. 100 ఈవెన్ నెంబరే కదా, సో 100 ఇస్తే మనకి ఈవెన్ నెంబర్ రావాలి కదా. తర్వాత బి వాల్యూ ఎంత ఇద్దామండి, మల్టిప్లికేషన్ కదా, మల్టిప్లికేషన్ బి వాల్యూ 8 ఇద్దామా. ఓకే మీకు కనిపిస్తుందా, 100 ఈవెన్ నెంబర్ కదా, సో 100 ఈజ్ ఈవెన్ నెంబర్ అని వచ్చింది. ఓకేనా, 100 ఈజ్ ఈవెన్ నెంబర్ అని వచ్చింది కదా.
ఓకే 100 తర్వాత సమ్ ఫంక్షన్ కదా 100 + 8 కావాలి కదా 100 + 8 అంటే ఏంటండి 100 + 8 అంటే 108 కదా ఓకే తర్వాత 100 × 8 అంటే ఏంటండి 800 కదా మనకు అవుట్పుట్ వచ్చిందా లేదా మీరు గమనించారా మాడ్యూల్ గమనించారా ఇదేనమాట ఇంకంతకన్నా ఏం లేదు చాలా సింపుల్ ఓకేనా ఏం లేదండి ఇక్కడ మనం ఇందాక రాసిన ఏదైతే బిల్టిన్ ఫంక్షన్ లో మ్యాథ్ మాడ్యూల్ పైథాన్ బిల్టిన్ లో ఎక్కడో ఉంది ఆ పైథాన్ బిల్టిన్ లో ఉన్న దాన్ని ఇందాక మనం చేసిన ఒక పైథాన్ ఫైల్ లోకి మనం కాల్ చేస్తున్నాం ఓకేనా అదనమాట అంటే రెండు ఫైల్స్ ఉన్నాయి అక్కడ ఒక ఫైల్ మనం మన ల్యాప్టాప్ లో మనం ఇందాక టైప్ చేసి చూపించిన ఒకటి ఇంకొక ఫైల్ ఎక్కడ ఉంది మ్యాథ్ అనే మాడ్యూల్ పైథాన్ లో ఇన్బిల్ట్ గా ఉంది ఇక్కడ నేనేం చేశాను అదే మాడ్యూల్ అనే దాన్ని ఇన్పుట్ గా కాకుండా యూజర్ డిఫైన్ కాబట్టి నేను క్రియేట్ చేసి చూపించాము ఓకేనా ఏది ఇప్పుడు నేను క్రియేట్ చేసిన మాడ్యూల్ ఏంటంటే ఇదన్నమాట చూడండి నేను క్రియేట్ చేసిన మాడ్యూల్ ఏంటి మాడ్యూల్ పై కదా చూడండి ఇది నేను మీకు క్రియేట్ చేసిన మాడ్యూల్ ఓకేనా బిల్టిన్ లో ఏదైతే మ్యాథ్ అని ఉందో దానికి ఈక్వల్ అన్నమాట ఇది ఓకేనా కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ అని పెట్టాను ఎక్కడ ఫంక్షన్ మూడు పెట్టాను అన్నమాట ఓకేనా మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు ఫంక్షన్స్ నో ప్రాబ్లం వాయిస్ బ్రేక్ అవుతుందా ఇప్పుడు చూడండి క్లియర్ గా ఉందా ఇస్ మై వాయిస్ క్లియర్ ఒకసారి చెప్పండి ఇప్పుడు మేబీ నెట్ ప్రాబ్లమ్ నెట్ బాగానే ఉందండి ఇప్పుడు క్లియర్ గా ఉందా ఓకే 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 చూడండి ఇప్పుడు మీకు క్లియర్ గా ఉందండి ఇప్పుడు చూడండి ఈ మాడ్యూల్ అన్నమాట ఇది మాడ్యూల్ ఓకేనా మాడ్యూల్ డాట్ పై అంటే మాడ్యూల్ అన్నమాట ఈ మాడ్యూల్ లో 3 ఫంక్షన్స్ రాశాను నేను 3 ఫంక్షన్స్ రాశాను సో ఈ ఫంక్షన్స్ నేను ఎక్కడ కాల్ చేసుకున్నాను ఇది చూడండి ఎక్కడ కాల్ చేశాను అంటే ఇక్కడ చూడండి ఇంకొక ఫైల్ 03201020 అని చెప్పి ఈ రోజు డేట్ ఒక ఫైల్ క్రియేట్ చేశాను కదా ఈ ఫైల్లో నేను కాల్ చేసుకున్నాను ఫంక్షన్ డెఫినేషన్ ఎక్కడో ఉంది ఫంక్షన్ కాల్ ఎక్కడ ఉంది అయినా కూడా మీకు అవుట్పుట్ వచ్చింది కదా అదనమాట యూజర్ డిఫైన్ మాడ్యూల్స్ అంటే ఇది ఓకేనా మీకు అర్థమైందా స్టూడెంట్ మీకు అర్థమైందా లేదా ఒకసారి రెస్పాండ్ అవ్వండి యూజర్ డిఫైన్ మాడ్యూల్స్ కోసం ఒకటి క్రియేట్ చేసి ఇది ఒకటి క్రియేట్ చేశాను 2 ఫైల్స్ క్రియేట్ చేశాను ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోండి ఓకే మెయిన్ గా గుర్తుపెట్టుకోండి ఏంటి అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మెయిన్ గా ఏంటి అంటే ఒకసారి చూడండి ఇట్లా షేర్ చేస్తాను ఇదనమాట ఏదైతే మనం చెయ్యాలో ఆ మాడ్యూల్ గా చేసామో మాడ్యూల్ గా చేసిన ఫైల్ తర్వాత ఆ మాడ్యూల్ లో ఉన్న ఫంక్షన్ యూజ్ చేసుకోవాలనుకున్న ఫైల్ రెండు కూడా ఒకే ఫోల్డర్ లో ఉన్నాయి అది గమనించండి నోట్ చేసుకోండి డాట్ పెట్టుకోండి పాయింట్ డాట్ పెట్టుకోండి ఈ రెండు ఫైల్స్ కూడా ఒకే ఫోల్డర్ పైథాన్ క్లాస్ అని ఉందో ఆ ఫోల్డర్ లో ఒకే ఫోల్డర్ లో ఫైల్స్ ఉన్నాయి అది నోట్ చేసుకోండి ఓకేనా అప్పుడు జస్ట్ ఇంపోర్ట్ అని చేస్తే సరిపోతుంది ఓకేనా ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది సార్ అట్లాగే ఎందుకు సార్ నాకు ఒక ఫైల్లో కాదు సార్ నేనేం చేస్తానంటే నాకు ఈ మాడ్యూల్ అనే ఫైల్ ఏందో అది ఎక్కడో ఉంది సార్ ఓకేనా ఇప్పుడు చూడండి దీనికి కాపీ క్రియేట్ చేద్దామా కాపీ క్రియేట్ చేద్దాము దీన్ని కాపీ చేశాను చూడండి నేను కాపీ చేస్తున్నా నేను ఇక్కడ కాపీ చేస్తున్నా ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి ఇది జాగ్రత్తగా గమనించండి దిస్ పీసీ ఇక్కడ టాప్ లో నా కర్సర్ గమనిస్తుందా ఇక్కడ చూడండి దిస్ పీసీ డెస్క్టాప్ లాంటి ఇది సి డ్రైవ్ లో ఉంది పైథాన్ క్లాస్ అనే ఫోల్డర్ ఓకేనా నేను ఇప్పుడు ఈ డ్రైవ్ ఓపెన్ చేస్తా చూడండి ఈ డ్రైవ్ ఓపెన్ చేశాను ఇక్కడ ఈ డ్రైవ్ లో నేను ఏదో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా ఏం ఫోల్డర్ అంటే నేను ఒక న్యూ అని పెడతాను చూడండి న్యూ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను నేను మీకు కనిపిస్తుంది కదా న్యూ అనే ఒక ఫోల్డర్ పెద్ద చేస్తున్నాను చూడండి ఇక్కడ న్యూ అని ఉంది కదా ఇక్కడ చూడండి ఇక్కడ న్యూ ఉంది కదా ఈ న్యూ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసా ఈ ఫోల్డర్ లో నేను ఈ మాడ్యూల్ అనేది నేను పేస్ట్ చేశాను ఓకేనా ఈ మాడ్యూల్ అనేది నేను ఇక్కడ పేస్ట్ చేశాను మాడ్యూల్ కాదు దీని పేరు మారుద్దాం మాడ్యూల్ కాదు న్యూ మాడ్యూల్ అని పెడదామా న్యూ మాడ్యూల్ అని పెట్టాను అనమాట ఓకేనా NEWMODUL న్యూ మాడ్యూల్ అని ఒక పేరు పెట్టాను నేను ఓకేనా చూడండి న్యూ మాడ్యూల్ అని ఒక పేరు పెట్టాను నేను ఓకేనా యాక్చువల్ గా మీరు బాగా గమనించండి నేను ఇందాక ఏదైతే ఇక్కడ క్రియేట్ చేశానో ఇందాక మీకు 2 ఫైల్స్ క్రియేట్ చేశాను కదా ఈ పైథాన్ క్లాస్ అని ఇదేమో సి డ్రైవ్ లో ఫైల్ చూడండి డెస్క్టాప్ అనే సి డ్రైవ్ అండి ఓకేనా డెస్క్టాప్ అనే సి డ్రైవ్ ఇది సి డ్రైవ్ లో ఫైల్ ఓకేనా ఆ సి డ్రైవ్ లో నేను పెట్టాను బాగానే ఉంది అంటే చూడండి ఈ మాడ్యూల్ ఫైలు ఈ కరెంట్ నార్మల్ గా రన్నింగ్ అయ్యే ఫైల్ టెస్ట్ ఫైల్ ఈ రెండు కూడా ఒకే ఫోల్డర్ లో ఉన్నాయి ఫస్ట్ లో నేను మీకు ఇందాక టైప్ చేసి చూపించినప్పుడు పైథాన్ క్లాస్ అనే ఫోల్డర్ ఉంది ఆ పైథాన్ క్లాస్ లో మాడ్యూల్ తర్వాత ఈ రన్నింగ్ ఫోల్డర్ రెండు ఉన్నాయి
కానీ ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఏదైతే ఈ ఫైల్ ఏమో పైథాన్ క్లాస్ లోనే ఉంది 0310 ఫైల్ అని, కానీ ఈ మాడ్యూల్ అనే ఫైల్ ఉంది కదా, ఈ మాడ్యూల్ అనే ఫైల్ నేను ఎక్కడ పెట్టాను, ఈ డ్రైవ్ లో పెట్టేసా. చూడండి ఈ డ్రైవ్ లో చూడండి ఇక్కడ న్యూ వాల్యూమ్ అని ఉంది కదా, మీరు గమనిస్తున్నారా, నాకు అసలు చూడండి ఈ డ్రైవ్ లో పెట్టా, ఈ డ్రైవ్ లో న్యూ అనే దాంట్లో నేను పెట్టానండి. ఓకే, గమనించారంటే ఈ రెండు ఫైళ్లు కూడా ఒక ఫోల్డర్ లో లేవు, అది కంక్లూజన్. మీకు అర్థమైందా? రెండు ఫైల్స్ కూడా మీకు అర్థమవుతుందా స్టూడెంట్స్? రెండు ఫైల్స్ కూడా ఒకసారి చాట్ బాక్స్ రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు రెండు ఫైల్స్ కూడా ఒకే ఫోల్డర్ లో లేవు, మీరు గమనించారా? రెండు ఫైల్స్ కూడా ఒకే ఫోల్డర్ లో లేవు. సే ఎస్ ఆర్ నో, సే ఎస్ ఆర్ నో, సే ఎస్ ఆర్ నో. యా, దీని పేరు కూడా నేను మార్చానండి, కొత్తగా పెట్టిన పేరు న్యూ మాడ్యూల్ అని పెట్టానండి, న్యూ మాడ్యూల్ అని పెట్టానండి. ఓకేనా? ఇక్కడ ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం, ఇక్కడ రన్ చేసి చూద్దాం. ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ ఇస్తాను చూడండి, షేర్ చేస్తాను చూడండి. ఇదే కదా మనం ఫైల్, ఇదే కదా రన్ చేసే ఫైల్, ఫంక్షన్ కాల్ చేసే ఫైల్ ఇదే కదా. ఇక్కడ మనం పేరేం పెట్టామండి, మాడ్యూల్ పేరేం పెట్టాము, న్యూ మాడ్యూల్ కదా, న్యూ మాడ్యూల్ యాజ్ ఎం అని పెట్టాము. ఎం ఇట్లా చూడండి. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దామా, రన్ చేసి చూద్దామా. F5 ప్రెస్ చేద్దాం, సేవ్ చేద్దాం, F5 ప్రెస్ చేద్దాం. ఒకసారి చూడండి అవుట్పుట్ చూడండి, మీరు అవుట్పుట్ చూడండి. అవుట్పుట్ ఏమొచ్చిందండి చూడండి, నో మాడ్యూల్ నేమ్డ్ న్యూ మాడ్యూల్. డాట్ పెట్టుకోండి, గమనించండి. న్యూ మాడ్యూల్ అనేది అయితే ఉందో పేరు, ఆ మాడ్యూల్ అనేది లేదు. ఓకేనా? మాడ్యూల్ లేదు. ఎందుకు? మనం ఏం చేసాం, న్యూ ఫంక్షన్ ఫైల్ ఏమో డెస్క్టాప్ లో సి డ్రైవ్ లో పెట్టాము, న్యూ మాడ్యూల్ అనేమో ఈ డ్రైవ్ లో పెట్టా. రెండు ఫైల్ అంటే రెండు ఫైల్స్ వేరే వేరే ఫోల్డర్స్ లో ఉన్నాయి, మీరు గమనించారా? అందుకని న్యూ మాడ్యూల్ నే పేరు లేదు అని వచ్చింది అనమాట. దీనికి సొల్యూషన్ కనుక్కుందామా, ఆర్ యు రెడీ? సొల్యూషన్ కనుక్కుందామా, ఆర్ యు రెడీ? యా, వెరీ గుడ్. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే జస్ట్ ఈ కోడ్ ఏమి మార్చొద్దండి, ఈ కోడ్ ఏమి మార్చొద్దు. ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ రాస్తే సరిపోతుంది. ఫస్ట్ ఏంటంటే నోట్ చేసుకోండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే సిస్ అని చూడండి, ఇంపోర్ట్ సిస్ అని ఒక మాడ్యూల్ అండి. ఇది ఇందాక మ్యాథ్ అనేది ఎట్లాగా ఇన్బిల్ట్ మాడ్యూల్, అట్లాగా సిస్ అనేది ఇన్బిల్ట్ మాడ్యూల్ అండి. ఆ ఇన్బిల్ట్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ సిస్టమ్ అండి ఇది. ఓకేనా? సిస్ SYS. ఓకేనా? నోట్ చేసుకోండి, డాట్ పెట్టుకొని నోట్ చేసుకోండి, SYS. ఓకేనా? నోట్ చేసుకోండి, SYS. ఓకే, ఇంపోర్ట్ సిస్. ఓకే, రాసుకున్నారా? ఇక్కడ ఏం చేయాలి అంటే మనం ఆ ఫోల్డర్ ఎక్కడ ఉందో దాని పాత్ మనం తెలపాలన్నమాట, ఎక్కడ ఉంది అని చెప్పాలి. ఈ ఫైల్ కి ఆ పాత్ అనేది ఎక్కడ ఉందో చెప్పాలి. దానికోసం ఇది కూడా నోట్ చేసుకోండి, సిస్ డాట్ పాత్ డాట్ అపెండ్, sys dot path dot append బ్రాకెట్స్ ఓపెన్. ఇది ఓపెన్ చేసేసి ఇక్కడ ఏం చేయాలంటే పాత్ పెట్టాలి. ఓకేనా? పాత్ ఏంటండి, పాత్ ఏంటి, ఎక్కడ ఉంది చెప్పండి. ఇదిగో ఇదేనా పాత్, ఇదే ఫైల్ న్యూ మాడ్యూల్ అనేది ఎక్కడ ఉంది, ఈ డ్రైవ్ లో, దిస్ పీసీలో ఈ డ్రైవ్ లో. ఓకే, న్యూ లో ఉందన్నమాట. సో ఈ పాత్ మనం కాపీ చేద్దామా? చూడండి, ఈ పాత్ నేను కాపీ చేశాను, కంట్రోల్ సి కాపీ చేశాను. ఎక్కడ పేస్ట్ చేద్దాం, అనేది యా చూడండి, మీకు కనిపిస్తుంది కదా, చూడండి సిస్ డాట్ పాత్ డాట్ అపెండ్ అని చెప్పేసి బ్రాకెట్లు. చూడండి ఈ డ్రైవ్ లో న్యూ అనే ఫోల్డర్ లో ఉంది. ఓకేనా? ఈ డ్రైవ్ లో గమనిస్తున్నారా, ఈ డ్రైవ్ లో న్యూ అనే ఫోల్డర్ లో ఉంది. ఆ పాత్ నేను ఇక్కడ పెట్టా. అండ్ చూడండి, ఈ 2 పాయింట్స్ కొత్తగా యాడ్ అవుతాయి అన్నమాట. చూడండి, ఈ 2 పాయింట్స్ యాడ్ అవుతాయి కొత్తగా. ఇంపోర్ట్ సిస్ అనే మాడ్యూల్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. దాంట్లో ఆ సిస్ అనే మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆ పాత్ ఎక్కడుందో మనం ఇక్కడ తెలియజేయాలి. ఈ డ్రైవ్ లో న్యూ అనే ఫోల్డర్ లో నేను పెట్టాను. అప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఈ డ్రైవ్ లో న్యూ ఫోల్డర్ కి వెళ్తుంది. అప్పుడు న్యూ మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది, అది రన్ చేస్తుంది. ఒకసారి చూద్దామా, ఒకసారి అవుట్పుట్ చూద్దామా. ఒక నిమిషం, స్క్రీన్ షేర్ చేస్తున్నాను.
స్క్రీన్ షేర్ అయినా ఒక నిమిషం అండి, లోడింగ్ లో ఉంది, ఒక నిమిషం స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇంపోర్ట్ ఒక్క నిమిషం అండి, జస్ట్ లోడింగ్ లో ఉంది, ఒక 1 minute. సారీ, జస్ట్ లోడ్ అవుతుంది ఫైల్. చూడండి, ఇప్పుడు వస్తుంది చూడండి. ఇదే కదా మనం ఇచ్చిన ఫైల్, ఇదే కదా, చూడండి. ఇదేనా మన ఫైల్? ఈ డ్రైవ్ లో ఉంది కదా మనకి ఫైల్, ఈ డ్రైవ్ లో మనకు మాడ్యూల్ ఉంది. ఓకే, ఈ డ్రైవ్ లో మనకి మాడ్యూల్ ఉంది, ఈ డ్రైవ్ లో మనకు మాడ్యూల్ ఉంది. ఓకే, ఓకే. ఇంపోర్ట్ సారీ, స్క్రీన్ కనిపించట్లేదా? ఒక్క నిమిషం చూస్తున్నాను. కనిపిస్తుందా? ఒకసారి నాకు రెస్పాండ్ ఇవ్వండి. ఓకే అంటే నేను కంటిన్యూ చేస్తా, లేదు అంటే ఒకసారి నేను చూస్తా. యా, ఓకే. చూడండి, ఇంపోర్ట్ చేసాము, తర్వాత సిస్ చేసాము. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు మనం ఏం చేయాలండి? చెప్పండి, ఏం చేయాలి? ఇంపోర్ట్ చేసాము, సిస్టమ్ పాత్కి వెళ్ళాము, తర్వాత ఆ మాడ్యూల్ ఉంది కదా, సారీ క్యాపిటల్ లెటర్స్ పెడుతున్నా, ఫ్రమ్. చెప్పండి, ఫ్రమ్ ఏం చేయాలి? మాడ్యూల్ పేరేంటి? ఏం పెట్టాం? న్యూ మాడ్యూలా? న్యూ మాడ్యూల్. ఫ్రమ్ న్యూ మాడ్యూల్ ఇంపోర్ట్ స్టార్ మార్క్ పెడదామా? అన్ని ఇంపోర్ట్ చేద్దాం, మనకి ఏం పెట్టాలో తెలియదు కదా. సో ఈ ఎం తీసేద్దామా? ఇలాగైనా ఇచ్చుకోవచ్చు అండి, నో ప్రాబ్లం, ఎలాగైనా మనం ఇచ్చుకోవచ్చు. తర్వాత ఈ /new, ఓకే, sys.path.append import sys. ఓకే, ఈలో న్యూ ఉంది. ఆ తర్వాత మనం ఏం చెప్తున్నామంటే ఈ డ్రైవ్ లోకి వెళ్ళు, ఈ డ్రైవ్ లో ఇక్కడ న్యూ అనే ఒక ఫోల్డర్ ఉంది, ఈ న్యూ ఫోల్డర్ లో న్యూ మాడ్యూల్ ఉంది. ఓకేనా? న్యూ అనే ఒక ఫోల్డర్ ఉంది, ఆ న్యూ ఫోల్డర్ లో ఇది ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేయి. ఓకేనా? ఒకసారి రన్ చేద్దాం, చూడండి, ఒక్క నిమిషం. ఒక ఎర్రర్ వస్తుంది, నో మాడ్యూల్ నేమ్ న్యూ మాడ్యూలా? ఒక్క నిమిషం, ఎర్రర్ ఎందుకు వచ్చింది? ఒక్క నిమిషం ఆగండి, ఎర్రర్ ఎందుకు వచ్చిందో చూద్దాం.
ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చింది మనకు ఒకసారి చెప్పండి, ఎర్రర్ ఎందుకు వచ్చింది? ఇంపోర్ట్ సిస్ని ఇంపోర్ట్ చేసాం మనం, తర్వాత sys డాట్ పాత్ డాట్ అపెండ్ చేసాము, తర్వాత మాడ్యూల్ న్యూ మాడ్యూల్ లేదని వస్తుందా, సేవ్ చేసాము, మనం సేవ్ చేసాము. ఎర్రర్ ఎందుకు వచ్చింది? ఈ ఒక్క నిమిషం చూద్దాం, ఈ డాట్ శాంపుల్ అని ఇద్దాం. ఒక్క నిమిషం, 03 ఫైల్ ఇచ్చాను, ఒక్క నిమిషం అండి చూస్తున్నాను. ఎర్రర్ ఎందుకు వచ్చింది మనకు? న్యూ అనే ఒక ఈ డ్రైవ్ లో న్యూ అనే ఒక ఫైల్ ఇచ్చాము, తర్వాత న్యూ మాడ్యూల్ అని ఒకటి ఇచ్చాము. బట్ ఇక్కడ మనం ఎక్కడి నుంచి ఓపెన్ చేసాము? క్లాస్ నోట్స్ ఉంది కదా, క్లాస్ నోట్స్ లో పైథాన్ క్లాస్ అని ఒక ఫోల్డర్ పెట్టాము, అక్కడ మనం 03 అని పెట్టాము. ఓకే, టెస్ట్ ఒక ఫైల్ ఇద్దాం. ఓకే, ఈ ఫైల్ నుంచి మనం ఓపెన్ చేసాము, తర్వాత ఇంపోర్ట్ sys అని పెట్టాం, sys డాట్ అపెండ్ ఈ డాట్ న్యూ అని పెట్టాం, న్యూ ఫైల్. ఓకే, ఫ్రమ్ న్యూ మాడ్యూల్ నుంచి ఇంపోర్ట్ చేయమన్నాను. ఏంటి స్టార్ ఇంపోర్ట్ చేసాము, తర్వాత ఈవెంట్ ఫంక్షన్, తర్వాత ఆర్ ఫంక్షన్, ఇవన్నీ కూడా పెట్టాము. ఓకే, ఒక్క నిమిషం నేను చూస్తున్నాను, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం నేను చూస్తున్నాను. చూడండి, ఇంపోర్ట్ sys అని పెట్టేసాం, sys డాట్ పాత్ డాట్ అపెండ్ డాట్ అని చెప్పేసి ఇక్కడ మనం ఆ ఫైల్ ఇచ్చేసాం కదా. స్క్రీన్ విజిబుల్ కాలేదా? ఒకసారి చూడండి, విజిబుల్ గా ఉందా? ఓకే, చూడండి ఇక్కడ మనం ఏం చేసామంటే ఇక్కడ న్యూ అని పెట్టేసాం కదా, ఇక్కడ మనం టోటల్ ఇచ్చేసాం, మనం కాపీ పేస్ట్ చేసాం కదా, అంటే మనం ఈ సి డ్రైవ్ లో ఉన్న దాన్ని మనం కాపీ పేస్ట్ చేసాము. సో అక్కడ క్లోజ్ చేయడం మర్చిపోయాను, అంతే, అంతకన్నా ఏం లేదు. సి డ్రైవ్ లో మనం కాపీ పేస్ట్ చేసినప్పుడు అది ఒకసారి క్లోజ్ చేస్తే సరిపోయేది. ఓకేనా, మనం కాపీ పేస్ట్ చేసాం కదా, అది జస్ట్ ఒకటి ప్రాబ్లం వచ్చింది. ఒకసారి రన్ చేద్దామా? ఒకసారి చూడండి అవుట్పుట్ ఏమొచ్చిందో చూడండి. ఎంటర్ ఏ వాల్యూ, ఎంటర్ ఏ వాల్యూ, ఏ వాల్యూ ఎంత? ఒక 4 ఇద్దాం. తర్వాత బి వాల్యూ ఎంత ఇద్దాం? 10 ఇద్దామా? అవుట్పుట్ ఎంత వచ్చిందండి? 4 అనేది ఈవెన్ నెంబరు. తర్వాత 14 అంటే 4 + 10 14. తర్వాత 4 × 10 ఎంత? 4 × 10 ఎంత? 40. ఓకేనా, మీరు గమనించారా? ఓకేనా, మీకు అర్థమైందా ఇప్పుడు? ఓకేనా, మీకు అవుట్పుట్ కనిపించాను. ఒకసారి చూడండి, మనకేమో ఇక్కడ జాగ్రత్తగా గమనించే, ఇక్కడ పైథాన్ క్లాస్ ఏదైతే ఫైల్ ఉందో ఆ పైథాన్ క్లాస్ ఫైల్లో మనకేమున్నాయి? పైథాన్ క్లాస్ ఫైల్లో మనకేమున్నాయండి? చూడండి ఒకసారి, పైథాన్ క్లాస్ ఫైల్లో మనకి 2 ఫైల్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, పైథాన్ క్లాస్ ఫైల్లో మనకి ఏమున్నాయి? 2 ఫైల్స్ ఉన్నాయి. ఏమున్నాయి ఫైల్స్? ఒకసారి స్క్రీన్ షేర్ ఇస్తున్నాను చూడండి. పైథాన్ క్లాస్ ఫైల్లో మనకి ఏమున్నాయంటే మాడ్యూల్ అనే ఒక ఫైల్ ఉంది, తర్వాత ఈ రోజు ఫైల్ ఉందన్నమాట 03, 10, 20. తర్వాత మాడ్యూల్, ఇక్కడ 2 ఫైల్స్ మనకు కనబడినాయి అనమాట. అదేంటి, మనం సిస్ అనే ఫైల్ యూజ్ చేయక ముందు అనమాట. ఓకేనా, సిస్ అనే ఫైల్ యూజ్ చేయక ముందు అనమాట. ఓకే, ఇక్కడ నేనేం చేశానంటే దీన్ని ఏం చేశాను, ఈ డ్రైవ్ లో ఒక న్యూ అనే ఫైల్ ఉంది కదా, న్యూ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా. అంటే నేనేం చేశానంటే మాడ్యూల్ ని ఒక చోట, ఫైల్ ని ఒక చోట పెట్టేశాను అనమాట నేను. ఓకేనా, మాడ్యూల్ ని ఒక చోట, ఫైల్ ని ఒక చోట పెట్టేశాను నేను. ఓకేనా, మాడ్యూల్ ని ఒక చోట పెట్టాను, ఫైల్ ఒక చోట పెట్టేశాను అనమాట. మీకు అర్థమవుతుందా? అప్పుడు ఏం చేయాలి అంటే మనం మాడ్యూల్ ని ఒక చోట, ఫైల్ ఒక చోట పెట్టినప్పుడు మనం ఒక కోడ్ రాయాలన్నమాట. జాగ్రత్తగా చూడండి. ఓకే, ఏం రాయాలి అంటే ఇంపోర్ట్ సిస్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా, సిస్ అనే మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. తర్వాత సిస్ డాట్ పాత్ డాట్ అపెండ్. ఓకేనా, ఇలా రాయాలన్నమాట. సిస్ డాట్ పాత్ డాట్ అపెండ్ రాసేసి బ్రాకెట్స్ ఓపెన్ చేసి బ్రాకెట్ లో ఈ పాత్ ని స్పెసిఫై చేయాలి. ఓకేనా, పాత్ ని స్పెసిఫై చేయాలన్నమాట.
ఓకే, ఇప్పుడు ఫ్రమ్ ఇలాగ మనకి ఇది మొత్తం మనకు తెలిసిందే కదా ఇంకా. ఓకే, ఫ్రమ్ మాడ్యూల్ ఇంపోర్ట్ స్టార్ అంటే న్యూ మాడ్యూల్ లో ఉన్న ఫంక్షన్స్ అన్ని వచ్చేస్తాయి, ఈవెన్ ఫంక్షన్, సమ్ ఫంక్షన్. ఓకే, ఇదనమాట. ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు అండి, ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు భార్గవి గారు. ఆ ఫైల్ అనేది ఆ ఫోల్డర్ లో కాకుండా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట, ఏ ప్రాబ్లం లేదు. ఓకేనా, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఓకేనా, అంటే ఒకే ఫోల్డర్ లో ఆ 2 ఫైల్స్ ఉంటే మటుకు మనం ఇక్కడ ఇంపోర్ట్ సిస్ రాయాల్సిన అవసరం లేదండి. ఓకేనా, అలా రాయాల్సిన అవసరం లేదండి. ఓకేనా, అలా రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మాడ్యూల్ ఒక ఫైల్లో, మాడ్యూల్ అనేది ఒక ఫోల్డర్ లో, తర్వాత ఇంకోటి ఏంటి, మనం ఒక ఫంక్షన్ కాల్ రాసేది ఒక ఫోల్డర్ లో ఉందనుకోండి, అప్పుడు మాత్రమే ఇది రాయాలన్నమాట. సిస్ డాట్ పాత్ డాట్ అపెండ్ అని చెప్పేసి ఇలా రాయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ న్యూ అనే ఫోల్డర్ లో న్యూ మాడ్యూల్ ఉంది. న్యూ మాడ్యూల్కి వెళ్ళండి. న్యూ మాడ్యూల్ లో ఉన్న అన్ని ఫంక్షన్స్ ని మనం ఏం చేయాలి, మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత వాటికి ఫంక్షన్స్ కాల్స్ రాయాలి. ఓకేనా, అప్పుడు మీకు అవుట్పుట్ ఎలాగ వస్తుంది, సేమ్ మనకి ఇందాక ఏంటండి, మనకి ఒకే ఫోల్డర్ లో 2 ఫైల్స్ ఉన్నాయి కదా, అప్పుడు ఏదైతే అవుట్పుట్ వచ్చిందో సేమ్ అవుట్పుట్ వస్తుంది, అలాగే అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకేనా, లేదనుకోండి మాడ్యూల్ ఎర్రర్, ఇందాక మనకు వచ్చి చూసారా నో మాడ్యూల్ అని. ఓకేనా, మాడ్యూల్ నేమ్ అనేది నాట్ డిఫైన్డ్ అని వచ్చింది చెప్పా, అలాగ వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమైందా? నాకు ఒక్కసారి రెస్పాండ్ ఇవ్వండి, అందరికి అర్థమైందండి? స్టూడెంట్స్ మీకు అందరికి అర్థమైంది అనుకుంటాను, ఒకసారి రెస్పాండ్ అవ్వాలి నాకు. కాన్సెప్ట్ మెయిన్ అండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, మిగతా అంతా కాదు. ఓకేనా, మెయిన్ కాన్సెప్ట్ మీద మీరు దృష్టి పెట్టండి. ఓకేనా, ఓకే. మనకి ఇప్పుడు ఏమైపోయినాయి, మాడ్యూల్స్ కాన్సెప్ట్ అయిపోయింది. తర్వాత మీకు కొన్ని డౌట్స్ కూడా అయిపోయాయి కదా, ఒకసారి నాకు డౌట్ సెషన్ పెట్టుకుందామా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు, టైం ఇంకొక 7 minutes ఉంది. 7 minutes ఉంది, ఇంకా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు, నేను క్లారిఫై చేస్తాను మీకు. చెప్పండి. సార్ ఇక్కడ మాడ్యూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఇది డౌట్ అడిగారు సార్, ఇక్కడ మాడ్యూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఫంక్షన్ డెఫినేషన్ ప్రోగ్రామ్ రాయకపోయినా ఎగ్జిక్యూట్ అయ్యింది కదా సార్, సేమ్ అవుట్పుట్ కూడా వచ్చింది, రెండింటికి డిఫరెన్స్ ఏంటి? అదే కదా నేను అడిగింది, చెప్పింది అదే కదండి. చూడండి, ఒకే ఫైల్లో ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ కాల్ రాసాం కదా, నేను ఇలా ఏం చేసాం, ఒకే ఫైల్లో మాడ్యూల్ నేమ్, ఇంకోటి ఏంటి, సారీ ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ కాల్ 2 రాసాం, అది నార్మల్ గా రాసాం. ఇక్కడ నేనేం చేశాను, ఫంక్షన్ డెఫినేషన్ ఒక ఫైల్లో రాశాను, అంటే మాడ్యూల్ ఫైల్లో రాశాను, ఫంక్షన్ కాల్ అనేది వేరే ఫైల్లో రాశాను. అంటే ఒక ఫైల్ నుంచి ఇంకొక ఫైల్ నుంచి యాక్సెస్ చేసుకోవడానికి మాడ్యులారిటీ కాన్సెప్ట్ చెప్పాను కదా. ఫంక్షన్స్ వల్ల యూజ్ ఏంటి అని మీకు ఫస్ట్ లో ఫంక్షన్స్ ఇంట్రడక్షన్ అప్పుడు చెప్పాను నేను. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫంక్షన్స్, ఫంక్షన్ ఎందుకు కోడ్ రిపిటేషన్ తగ్గుతుంది, ఐ మీన్ తర్వాత ఇంకా కోడ్ లెంత్ తగ్గుతుంది, కోడ్ రిపిటేషన్ అనేది అవసరం, అంటే రిపిటేషన్ ఆఫ్ కోడ్ అనేది అవాయిడ్ అవుతుంది. మూడోది ఏం చెప్పాను నేను, మాడ్యులారిటీ అనే కాన్సెప్ట్ నేను చెప్పా కదా. ఒక ఫైల్లో ఉన్న, అంటే చెప్పండి చూడండి, మీకు గుర్తుందండి, ఒక ఫైల్లో ఉన్న ఫంక్షన్స్ కానీ, ఏదైతే క్లాసెస్ కానీ, వేరియబుల్స్ కానీ ఇంకొక ఫైల్లోకి మనం యాక్సెస్ చేసుకోవడం మాడ్యులారిటీ కాన్సెప్ట్. ఓకేనా, అదనమాట. అదే ఇప్పుడు నేను చేసింది కూడా అదే, ఒక ఫైల్లో మాడ్యూల్ రాశాను, ఇంకొక ఫైల్లోనేమో ఏంటి కోడ్ కాల్ రాశాను, వచ్చేసింది. అయినా కూడా పాత్ నేమ్ ని ఎలా పేస్ట్ చేసుకోవాలో చెప్పండి సార్. అదేం లేదండి, అది జస్ట్ మనకి పేరేంటి, కంప్యూటర్స్ వస్తే సరిపోతుంది, మనకు కంప్యూటర్ బేసిక్స్ ఉన్నాయి కదా, చూడండి ఒకసారి. ఇప్పుడు ఒక ఇది ఉంది, ఈ టాప్ లో ఉంది కదా, ఈ టాప్ లో ఉన్నది ఫైల్ పాత్ అనమాట. జస్ట్ ఒక క్లిక్ ఇవ్వండి, చూడండి. నార్మల్ గా ఉంటే చూడండి, పైన పాత్ చూడండి, ఒక పెద్ద పాత్ ఓపెన్ చేస్తారు చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక పాత్ ఉంది చూడండి, దిస్ పీసీ డెస్క్టాప్ అన్ఎంప్లాయిడ్ యూత్ ట్రైనింగ్స్ పైథాన్, తర్వాత నా పేరు, తర్వాత క్లాస్ నోట్స్, ఇట్లా పెద్ద పాత్ ఉంది కదా.
ఇది మొత్తం కాపీ పేస్ట్ చేసుకోవాలండి. జస్ట్ ఇక్కడ క్లిక్ ఇవ్వండి, ఆ బార్ మీద క్లిక్ ఇవ్వండి, మొత్తం బ్లూ కలర్ లోకి మారిపోయిలా చూడండి. మొత్తం బ్లూ కలర్ లోకి మారిపోయిందా? బ్లూ కలర్ లోకి మారిపోయింది కదా, చూడండి బ్లూ కలర్ లోకి మారిపోయింది కదా. అక్కడ కంట్రోల్ సి కొట్టేసేయండి. ఓకేనా, కంట్రోల్ సి కొట్టేస్తే ఇక్కడ చూడండి ఈ పాత్ మనకి కాపీ పేస్ట్ అయిపోతుంది. షేర్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక ఈ ఫైల్ షేర్ చేస్తున్నా చూడండి. ఇందాక ఈ కామా న్యూ అని పెట్టాను కదా, ఈ కామా న్యూ తీసేసి ఇంకొక పాత్ పెడతాను నేను. చూడండి ఇప్పుడు చూడండి, ఇది చూడండి c.users.desktop.unemployed trainings వాట్ ఎవర్ ఇదంతా ఉంది కదా, ఇట్లా కాపీ పేస్ట్ చేసుకోవడం. ఓకేనా, అర్థమైందా? ఇంకేం డౌట్ లేదు కదా? ఇంకేమున్నాయి? టుడే క్లాస్ మిస్ అయ్యారు, రికార్డెడ్ డ్యూ డే పెడతాను చూడండి. తర్వాత డేట్ అనే ఫైల్లో ఫోల్డర్లో పెట్టవచ్చు సారా, వేరే ఫోల్డర్లో ఎక్కడైనా పెట్టుకోండి. కాకపోతే ఇంపోర్ట్ చేసినప్పుడు సిస్ అనే పాత్లో జాగ్రత్తగా మాడ్యూల్ ఎక్కడుందో అక్కడ ఆ మాడ్యూల్ పాత్ ఉందో ఆ పాత్ స్పెసిఫై చేసి సరిపోతుంది. ఓకేనా, ఇంపోర్ట్ చాట్ బాక్స్ లో పేస్ట్ చేయండి సార్. అంత అవసరం లేదండి, నేను పీడిఎఫ్ ఇస్తున్నా కదా, దాంట్లో కాపీ పేస్ట్ చేసుకొని సరిపోతుంది. ఎంతసేపు అది? ఓకే, సింగిల్ కోట్స్ అని డబుల్ కోట్స్ అని ఏదైనా పర్లేదండి, అది ఏదైనా పర్లేదు. ఓకే, యూనికోడ్ ఎర్రరా? యూనికోడ్ ఎర్రర్ వస్తుందంటే మీరు ఆ పాత్ స్పెసిఫై చేశారు కదా, ఆ పాత్ స్పెసిఫై చేసినప్పుడు అదే చెప్పాను కదా ఇందాక, మనకి ఎర్రర్ వచ్చింది కదా, అదే చేశారు మీరు కూడా. అది ఒకసారి మీరు కాపీ పేస్ట్ చేశారు కదా మాడ్యూల్ ని, ఆ ఫైల్స్ అన్ని పైథాన్ ఫైల్స్ అన్ని ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేయండి సరిపోతుంది. నాకు వచ్చింది కదా అవుట్పుట్, మీకు ఎందుకు రాదండి? క్లోజ్ చేసి మళ్ళీ అన్ని ఫైల్స్ క్లోజ్ చేసి ఇప్పుడు ఓపెన్ చేయండి సరిపోతుంది. సార్ ఇంపోర్ట్ మ్యాథ్ యాజ్ కే అని ఇచ్చారు కదా, ఇంపోర్ట్ అవునండి మ్యాథ్ యాజ్ కే అని ఇచ్చాను. కే ప్లేస్ లో ఏమైనా ఇవ్వచ్చా సార్? ఐ మీన్ ఎనీ స్పెషల్ క్యారెక్టరా? నార్మల్ గా అయితే వేరియబుల్స్ ఇస్తారండి, స్పెషల్ క్యారెక్టర్ ఎట్లాగ ఇస్తామండి? ఇప్పుడు వేరియబుల్ ఇచ్చాము కాబట్టి వర్క్ అయింది. స్పెషల్ క్యారెక్టర్ ఇస్తే అది నేను కూడా ట్రై చేయలేదు, మేబీ రాకపోవచ్చు అండి. ట్రై చేద్దామా? ఆర్ యు రెడీ? ట్రై చేద్దాం. రాకపోవచ్చు. ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి, ఫైల్ ఓపెన్ చేస్తాను చూడండి ఒకసారి. పైథాన్ క్లాస్ టెక్స్ట్ ఫైల్ ఓకే, ఫైల్ ఓపెన్ చేశాను. ఓకే, మాడ్యూల్ ఫైల్ చేద్దామా? సిస్టమ్ ఓకే, మాడ్యూల్ చేశాను. ఓకే, ఫ్రమ్ మాడ్యూల్ ఇంపోర్ట్ స్టార్ అని పెట్టేశాను. స్టార్ ఇక్కడ ఏం చేయమన్నారు మీరు? మాడ్యూల్ యాజ్ అన్నారు కదా, మాడ్యూల్ యాజ్ @ పెడదాం. @ పెట్టేసి డాట్ పెట్టాను. తర్వాత హ్యాష్ ట్యాగ్ ఇచ్చాను. సింటాక్స్ ఏం మెసేజ్లు పెడుతున్నారు ఏంటి? చూడండి, ఇంతేనా మీరు అనింది? ఫ్రమ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేద్దామా? చూడండి ఒకసారి, ఫ్రమ్ మాడ్యూల్ యాజ్ @ ఏబి వాల్యూస్ తీసుకున్నాం @ డాట్ ఒక ఫంక్షన్. ఇంతేనా బాబు? ఎవరో అడిగింది డౌట్, నీలవేణి గారా? చూడండి ఒకసారి, నేను రన్ చేస్తే చూడండి నాకు ఎర్రర్ వస్తుంది. ఇన్వాలిడ్ సింటాక్స్ అట్లా ఇవ్వకూడదండి, వేరియబుల్ ఇవ్వాలి. ఓకేనా, వేరియబుల్ మాత్రమే ఇవ్వాలి. ఓకే, అదనమాట. ఓకేనా, క్లారిఫై అయిందా డౌట్? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చండి. క్లారిటీ కదా? మీరు ఎర్రర్ ఎక్కడ వస్తుందంటే మాక్సిమం ఇంపోర్ట్ sys.path అని పెట్టాం కదా, అప్పుడు ఏం చేయాలంటే మీరు జాగ్రత్తగా పాత్ నేమ్ జాగ్రత్తగా ఇవ్వాలి. ఓకేనా, అయిపోయిన తర్వాత మీరు మాడ్యూల్ ని కాపీ చేసి వేరే ఫోల్డర్ లో పేస్ట్ చేస్తున్నారు కదా, ఒకసారి అలా చేసినప్పుడు అన్ని ఫైల్స్ క్లోజ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేసి ఇచ్చేసి సరిపోతుంది, ఒక అవుట్పుట్ వస్తుంది. చెప్పండి, ఈ రోజు 4 అయిపోయింది టైము, మనం క్లోజ్ చేసేద్దాం. ఈ రోజు క్లాస్ ఎలా ఉంది మీకు? బాగుందా? మనకి ఎర్రర్స్ వచ్చేసాయి, బట్ ఎర్రర్స్ వచ్చినా కూడా మనం ఏం చేసామండి,
క్లారిటీ తీసుకున్నాం కదా, క్లారిఫై అయింది కదా. మ్యాథ్ లో లాగ్ 10 వాల్యూ ఇవ్వాలా, సింగిల్ లాగ్ అని ఏదైనా వచ్చండి. లాగ్ ఫంక్షన్ ఉంది, లాగ్ 10 ఫంక్షన్ ఉంది, రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. మీకు ఏం కావాలంటే అది ఇవ్వండి. వేరే వాల్యూ పెట్టవచ్చు సార్. డేట్ నో ఫైల్. ప్రకాశం నుంచి మాధవ గారు, మీరు అడిగిన డౌట్ నాకు క్లారిటీగా అర్థం కావాల. డేట్ ను ఫైల్ ఎవిఆర్ ఫోల్డర్ పెట్టవచ్చా? మీరు షార్ట్ కట్స్ పెట్టొద్దండి, నాకు షార్ట్ కట్స్ అర్థం కావట్లేదు. మీరు ఏం షార్ట్ కట్స్ పెడుతున్నారు? మీరు వాట్సాప్ చాటింగ్ లో పెట్టే షార్ట్ కట్స్ పెడుతున్నట్టున్నారు, నాకు అంతగా అర్థం కావట్లేదు. అది నార్మల్ గా టోటల్ గా ఒక టైప్ చేసేయండి. సార్ ఇదిగో దీంట్లో ఇది పెట్టవచ్చా లేదంటే నేను పెడతానండి, ఓకేనా? మీరు వాట్సాప్ షార్ట్ కట్స్ పెట్టొద్దండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ అప్లోడ్ ద వీడియో ఇన్ యూట్యూబ్. అప్లోడ్ చేస్తానండి. ఫస్ట్ అయితే మనకు కూడా ఎర్రర్ వచ్చింది, కాకపోతే ఏంటంటే ఎర్రర్స్ వస్తుందని మనం ఏం చేసాం, ఎర్రర్ రెక్టిఫై చేసుకున్నాం, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. రేపు ఏం చేద్దామండి? రేపు ప్యాకేజెస్ చెప్పుకుందామా? ఓకే, రేపు వస్తారా? హాలిడే కదా, వస్తారా క్లాస్కి? లీవ్ తీసుకుంటారు. ఓకే, మండే చెప్దాంలేండి. మండే కంటిన్యూ చేద్దాం. మండే ప్యాకేజెస్ చెప్పుకుందాం. దాంట్లో నేమ్ అనే వేరియబుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది, ఓకేనా? సేమ్ ఇట్లా మాడ్యూల్స్ కాన్సెప్ట్ లాగే ఉంటుంది. రేపు హాలిడే తీసుకోండి. నిన్న కూడా ఇవ్వలేదు కదా, నిన్న కూడా క్లాస్ పెట్టాం కదా. రేపు హాలిడే తీసుకోండి. మండే క్లాస్ మనం చెప్పుకుందాం, ఓకేనా? కోర్సు అక్టోబర్ 10th లోపల కంప్లీట్ అయిపోతుందండి. ఎప్పుడు కంప్లీట్ అయింది నాకు అంతగా ఐడియా లేదు. 10th లోపల అయితే కంపల్సరీ కంప్లీట్ అయిపోతుంది. 10th నుంచి మనకు పైథాన్ ప్రోగ్రామింగ్ ఉంది కదా, అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్, 10th లోపల కంప్లీట్ అయిపోతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.